హాయ్ అండి. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. హాయ్ సార్, ఓకే సార్, కొద్దిగా లేట్ అయింది, ఆలస్యానికి మేము చింతిస్తున్నాం. సో నెక్స్ట్ మనం ఎండోమెంట్ గ్రేడ్ 3కి సంబంధించి ఉన్నటువంటి ఈ యొక్క అంశాల్లో భాగంగా ప్రతిరోజు మనం లైవ్ పెడుతూ ఉన్నాం సార్. గుడ్ మార్నింగ్ అండి, ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ సార్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సార్, సేమ్ టు యూ. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? సరే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనం ఈ యొక్క గ్రేడ్ 3కి సంబంధించి పిఆర్ అకాడమీ అనేది ప్రతిరోజు కూడా మీకు ఒక 1 అవర్ పాటు లైవ్ అనేది అందిస్తూ ఉంది సార్. సో దానిలో భాగంగా ఈరోజు మనం గమనిద్దాం ఈ పేపర్ 2కి సంబంధించి ఉన్నటువంటి అంశం గురించి. సో దానికంటే ముందుకు ఒకసారి గమనించినట్లయితే ఈ పిఆర్ అకాడమీ ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనేది మనకి ప్రస్తుతం అన్ని కోర్సులపై కూడా 50% ఆఫ్తో ప్రజెంట్ ఆఫర్ అనేది రన్ అవుతూ ఉంది సార్. ముఖ్యంగా మనకు సంబంధించి చూసుకున్నట్లయితే పేపర్ 1 and 2 ఈ యొక్క గ్రేడ్ 3కి సంబంధించి 1 and 2 కలిపి కేవలం 1500 రూపాయలకు మాత్రమే అందిస్తూ ఉన్నాం. అదర్వైజ్ ఓన్లీ పేపర్ 2 కావాలనుకున్నట్లయితే ఈ యొక్క భారతదేశం యొక్క దేవాలయ వ్యవస్థ మరియు దాని యొక్క పరిపాలనా విధానాల గురించి ఇండియన్ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్, సో దానికి సంబంధించి కేవలం 999 ఉంది సార్. సో ఆర్ఆర్బి ఎనీ కోర్స్ ప్రస్తుతం నవంబర్ 17th నుండి ప్రారంభమవుతున్న ఎగ్జామినేషన్స్కి సంబంధించి, అదేవిధంగా ఎస్ఎస్సి ఎనీ టైం మనకి ఎప్పుడు కూడా క్యాలెండర్ వైజ్గా జరిగేది. అదేవిధంగా ఏపీ టెట్ ఇంగ్లీష్ అసిస్టెంట్ అండి, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వాళ్ళకు సంబంధించి కేవలం 750 రూపాయలకి. ఏపీ టెట్ అదేవిధంగా పేపర్ 1 అండి కేవలం ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ రాసే వారికి ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది అందిస్తూ ఉన్నాం కేవలం 299కి మాత్రమే. ఓకే సార్, మరిన్ని కోర్సులు అనేవి అవైలబిలిటీగా మన యాప్లో ఉన్నాయి. సో ఒకసారిగా మీరు యాప్ ఇన్స్టాల్ చేసి చూడండి సార్. ఓకే, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ, గుడ్ మార్నింగ్ సార్. సో మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే సార్ మనకున్నటువంటి నెక్స్ట్ మన క్వశ్చన్స్లో ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్ మనకి ఇవ్వడం జరిగింది సార్. సో ఒకసారి గమనించినట్లయితే శృతి అనగా విని నేర్చుకునేది అని అర్థం సార్. సో ఈ క్రింది వాణిలో శృతి సాహిత్యములకు సంబంధించి ఏమిటి అడుగుతున్నాడు సార్. ఇక్కడ మనం లిటరేచర్ పరంగా గమనించినట్లయితే శృతి అనేది అర్థమునకు లేదా శృతి ద్వారా ఏమి నేర్చుకోవచ్చు అని మనకు అడుగుతూ ఉన్నాడు సార్. సౌండ్ క్వాలిటీ సార్ ఒకసారి సౌండ్ చెక్ చేయండి సార్, లైవ్ లో ఉన్న వాళ్ళు ఒకసారి. సార్ సౌండ్ ఒకసారి చూడరా, సౌండ్ అనేది ఉందా లేదా? ఎస్ ఎస్ ఓకే సార్, చాలా మంది మనకి బీ పెడుతూ ఉన్నారు. సో ఆప్షన్స్ ఒకసారి చెక్ చేసినట్లయితే పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులు, బ్రాహ్మణాలు. సో చూడండి సార్, సౌండ్ ఇప్పుడు క్లారిటీగా ఉంది అంటున్నారు. సో చూడండి సార్, మీకు ప్రస్తుతానికి అయితే మా దగ్గరలో రీసౌండ్ వస్తుందంట.
రీసౌండ్ వస్తుందా? మాకు బాగుందా? ఓకే సార్, ఇక్కడైతే మాకు సంబంధించినంత వరకు ఏమీ లేదు సార్. ఒకసారి చెక్ చేయండి, బాగానే ఉంది సార్. ఇప్పుడు చెక్ ఒకసారి చెక్ చేయండి సార్. ఇప్పుడైతే లేదు సార్, ప్రజెంట్ క్లియర్ అనుకుంటా అంతా. సార్ రెస్పాండ్ అవ్వాలి ప్లీజ్. సార్ లో సౌండా? ఓకే సార్, అది మనం మాట్లాడుతున్నప్పుడు మన యొక్క బేస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దానిలో ఎటువంటి ప్రాబ్లం ఉండదు సార్. సో రీసౌండ్ అంటున్నారు, ఒకసారి చెక్ చేయండి రీసౌండ్ ఉందా లేదని ప్లీజ్ సార్. ఎప్పుడు రీసౌండ్ వస్తుందా? సార్ ఒకసారిగా ఇప్పుడు మన ఫస్ట్ బీట్ గమనించేస్తే చాలా వరకు బి అని పెడుతున్నారు సార్. ఆన్సర్ ఇస్ ద వేదాలు అండి సార్. మనకి ప్రధానంగా వేద వాంగ్మయంలో ఒకసారి గమనించినట్లయితే వేద వాంగ్మయంలో క్లియర్ క్లియర్ సార్. ఇక్కడ అంతా సెట్ అయింది సార్, నో ప్రాబ్లం. చూడండి ఒకసారి, ఇంకే క్లియర్గా ఉంటుంది సార్. ప్రధానంగా మనం గమనించినట్లయితే వేద వాంగ్మయంలో మనం గమనించినట్లయితే రెండు రకాలుగా ఉంటుందండి. అది ఎలా అంటే, ఒకటి శృతి, రెండు స్మృతి. వేద వాంగ్మయంలో ప్రధానముగా మనకు ఉండేవి ఏమిటంటే రెండు రకాలుగా ఉంటుంది ఆ వాంగ్మయం అనేది. ఒకటి శృతి, రెండు స్మృతి. సార్ స్మృతి అంటే మెమొరీ, గుర్తు పెట్టుకునేది. సో కంఠస్థ పద్ధతిలో కానీ లేదా ఇతర విధానాలు అది అలా బట్టి పట్టడమే. ఏది అంటే స్మృతి అంశము. సార్ శృతి అంటే అది పలకవలసినది, ఉచ్చారణ అంటే దానికి ఏ అక్షరమునకు ఎంత ధ్వని ఇవ్వాలి, ఏ రకముగా పలకాలి. ఇక్కడ ప్రధానముగా వేద వాంగ్మయము అనేది మంత్రమునకు ఆధారంగా ఉంటుందండి. దేనికండి? మంత్రమునకు. సో ఈ మంత్రోచ్చారణ అనేది సక్రమంగా ఉండాలి అని నేర్పేది ఏమిటి అంటే మనకి శృతి సార్. అది ఉన్నది ఉన్నట్లుగా బట్టి పట్టేది, కాలక్రమం ఆధారముగా అన్నది మనకి ఏమిటంటే స్మృతి. మనకి వేదాలు లేదా వేదాంగాలు లేదా ఉపనిషత్తులు సార్ మీరు గమనిస్తే ఇది మన ప్రధానముగా రెండు రకాలని చెప్తున్నాం. ఏమిటి? స్మృతి ఆర్ శృతి అని. సార్ మనం గమనిస్తే శృతి అదే విధముగా స్మృతి. సార్ ఇక్కడ శృతికి సంబంధించి వేదాలు అదే విధముగా వేదాంగాలు ప్రధానంగా వస్తాయి సార్. స్మృతిలో మనం తీసుకున్నట్లయితే నాన్న మనకు వచ్చేవి ఏమిటి అంటే అరణ్యకాలు, బ్రాహ్మణాలు, అదేవిధంగా మనం గమనించినట్లయితే పురాణాలు, ఇతిహాసాలు. ఇక్కడ మనం గమనిస్తే ఉపనిషత్తులు అనేవి వస్తూ ఉంటాయి సార్. అంటే శృతి ఆధారముగా, మంత్రము ఆధారముగా వేదాలు, వేదాంగాలు, అదే విధముగా ఉపవేదాలు, వేదాలకు కొనసాగింపుగా ఉండేవి. స్మృతి బట్టి పద్ధతిలో అది అలానే గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇప్పుడు మనం ప్రధానంగా గమనిస్తే ఇప్పుడు 2 అంటే ఇది ఎప్పటికీ కూడా ఈ రకంగానే గుర్తుపెట్టుకోవాలి. 2ను ఒకసారి గుణించినప్పుడు లేదా 2ని ఒకసారి ఆవర్తన సంకలనం చేసినప్పుడు మనకు వచ్చేది ఏమిటి అంటే 2. ఇంకా మనం ఖచ్చితంగా మాట్లాడాలంటే భారతదేశపు యొక్క రాజధాని న్యూఢిల్లీ. సో ఇది తప్పనిసరిగా మనకి ఏ పద్ధతిలో ఉంటుందంటే బట్టి పద్ధతిలోనే ఉంటుంది. సో అవన్నీ కూడా ఏం తెలియజేస్తాయి అంటే స్మృతి. మనకి ఇక్కడ వచ్చే అరణ్యకాలు కానీ, బ్రాహ్మణాలు కానీ, పురాణాలు మనకు 18 కలవు పురాణాలు సనాతన సంప్రదాయములు వేద వాంగ్మయములు. అదేవిధంగా ఇతిహాసాలు 2 కలవు భారతీయులు రామాయణ మహాభారతాలు. సో వీటికి సంబంధించి ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ప్రధానంగా ఎక్కడ వస్తాయి అంటే స్మృతిలో రావడం జరుగుతుంది. శృతికి సంబంధించి వేదాలు 4, వేదాంగాలు 6, ఉపవేదాలు 4 మనకు ఉంటాయన్నమాట. సో ఇవి ఖచ్చితంగా ఎలా ఉంటాయంటే మంత్రము ఉచ్చారణకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటాయన్నమాట. సో ఇక్కడ అదే మనకు అడుగుతున్నాడు, ఇక్కడ శృతిని ఆధారంగా చేసుకొని ఉండేవి ఏమిటి అని. సో ఇక్కడ మనం గమనించినట్లయితే శృతికి కేవలం ఇవి ఇక్కడ స్మృతికి సంబంధించి పురాణాలు ఉన్నాయి,
ఉపనిషత్తులు ఉన్నాయి, అదే విధముగా బ్రాహ్మణాలు కూడా దేనికి సంబంధించి ఉన్నాయంటే స్మృతికి సంబంధించి ఉన్నాయి. కానీ మనకు అడిగింది వాడు శృతి, లయబద్ధముగా లయబద్ధముగా లేదా మంత్రోచ్చారణకు తగిన విధముగా అక్షరానికి ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క స్ట్రెస్ని మనం బాగా గమనించి ఉండవలసి ఉంటుంది సార్. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఫస్ట్ క్వశ్చన్కి వేదాలు అవుతుంది సార్. సార్ క్లియర్ సార్, అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడికి సరే గమనించాలి. ఓకే సార్. సార్ ఇక్కడ చూడండి, శృతి అంటే ఒకటే లయము, లయ అనేది ఆధారంగా తీసుకోండి సార్. స్మృతి అంటే మెమోరీ బేస్డ్ సార్, మెమోరీ బేస్డ్ ఆధారంగా ఉండేది స్మృతి అనమాట. ఓకే సార్. నెక్స్ట్ మనం చూసినట్లయితే వేదాలను 4 భాగాలుగా విభజించిన ఋషి ఎవరు అంటే ఈ యొక్క భారతీయ సనాతన సంప్రదాయములో వేద వాంగ్మయము అనేది ప్రధానంగా మనకు కనిపిస్తుంది. ఆ వేద వాంగ్మయాన్ని మానవులు ఈ కలియుగంలో ఉండేటువంటి పురుషులు అనేవాళ్ళు లేదా అక్కడ ఉన్నటువంటి సంతతి పూర్తి జ్ఞానమును లబ్ధి పొందలేరు అనే ఉద్దేశంతో ఆ యొక్క వేద వాంగ్మయాన్ని అంతటినీ కూడా ఎన్ని భాగాలుగా చేశారంటే 4 భాగాలుగా విభజించారు. ఎందుకంటే ఆల్రెడీ మనం చూసాం భాగవతంలో ఒక వాక్యం ఉంటుంది ఏమంటే ప్రధానముగా కలియుగం యొక్క లక్షణముల గురించి కానీ కలియుగ అంశాల గురించి కానీ మనం మాట్లాడుతున్నప్పుడు కలియుగంలో ప్రధానంగా ఉండేది అల్పతరాయువులు, మందబుద్ధులు కలిగినటువంటి వారంతా కూడా ఏ యుగంలో ఉంటారు అంటే కలియుగంలో ఉంటారు. అల్పము అంటే తక్కువ, ఆయువు అంటే తరాయువు అంటే ఆయువు అనే తక్కువగా ఉన్నవారు, మందబుద్ధిహితులు అంటే జ్ఞానమును సంపాదించలేనివారు. సో అలాంటి వారి కోసం ఇక్కడ జ్ఞానం నేర్చుకునే ఉద్దేశంతో పూర్వం ఉండే ఋషులు ఏం చేశారంటే వేద వాంగ్మయాన్ని ఎన్ని భాగాలు చేశారు? 4 భాగాలుగా విభజించారు. అదే మనం ఏమంటామంటే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము. యజుర్ సామవేదాలతో పాటుగా మనకున్న వేదమే అధర్వణ వేదం. ఈ 4 వేదాలు. ఇక్కడ ఈ 4 వేదాలుగా ఈ క్రింది వాణులు ఎవరు విభజించారని అడుగుతున్నాడు సార్. ఆన్సర్ చేయాలి సార్. ఓకే సార్, ఆన్సర్ చేయాలి. ఆన్సర్ వ్యాసుడు అండి. ఓకే సార్, మన అందరికీ తెలుసు వేదాలను 4 భాగాలుగా విభజించినది ఎవరంటే వ్యాసుడు. ఓకే సార్. ఎందుకంటే మనం గమనించినట్లయితే నాన్న వాస్తవానికి ఇక్కడ చిన్న సీక్వెన్స్ మనం తీసుకున్నట్లయితే వశిష్ఠుడి యొక్క కుమారుడు శక్తి, శక్తి యొక్క కుమారుడు పరాశరుడు, పరాశరుడు యొక్క కుమారుడు వ్యాసుడు, వ్యాసుడు అంటాం. వశిష్ఠుడు అనేవాడు ముందు, వశిష్ఠుడి యొక్క కుమారుడు ఎవరంటే శక్తి, శక్తి యొక్క కుమారుడు ఎవరంటే పరాశరుడు, పరాశరుడే మత్స్యగంధి వలన జన్మించిన వాడు ఎవడంటే వ్యాసుడు, వ్యాసుడి యొక్క కుమారుడు ఎవడంటే సుఖ మహర్షి. ఎవరండి? సుఖ మహర్షి అని చెప్తున్నాం. సుఖ మహర్షి. ఇక్కడ మనం గమనిస్తే వశిష్ఠుడు అదే విధముగా విశ్వామిత్రుడు ఇరువురు కూడా ఒకే కాలమునకు చెందినవారు. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో విశ్వామిత్రుడు వశిష్ఠుడు అని మనం గమనిస్తే వశిష్ఠుడు విశ్వామిత్రుడు ఎందుకు? వశిష్ఠుడు ఇక్ష్వాకు వంశమునకు కులగురువుగా ఉన్న సమయానికే విశ్వామిత్రుడు, ఇతని యొక్క అసలు పేరేమిటి? గాధేయుడు. ఇంకా ఏమంటాం ఇతనికి? కౌశికుడు. ఇతనికి ఇంకో పేరు ఉంది విశ్వరథుడు. సో ఈ కౌశికుడు లేదా విశ్వరథుడు అనేవాడు ముని కాకముందు ఆయన పేరు గాధేయుడు. గాది సంతానము వలన జన్మించిన వాడు క్షత్రియుడు. క్షత్రియ తత్వమును విడిచి బ్రాహ్మణ తత్వమును అందుకున్న వాడెవడంటే విశ్వామిత్రుడు. సో అప్పుడు ఆయనకి పిలిచిన పేర్లు ఏంటి? కౌశికుడు మరియు విశ్వరథుడు అని. ఓకే సార్. వీరిరువురు కూడా ఒకే కాలానికి చెందినవాడు. ఇక్కడ క్షత్రియుడు తొలుతూ వశిష్ఠుడిపై కోపముతో మనం ఆల్రెడీ తెలుసు శబల అనే కామధేనువుని ఆశ్రయమును ఉంచి బయటకు తీసుకువెళ్తున్న సందర్భములో విశ్వామిత్రుడు అనేవాడు తన సైన్యాన్ని కోల్పోయి క్షాత్రబలము కంటే బ్రాహ్మణ బలము అధికము అని గమనించి తన ఆ ధనుర్బాణాలను విడిచిపెట్టి ఉత్తర అభిముఖముగా వెళ్ళి బ్రహ్మ కొరకి తపస్సు చేసి ఈ యొక్క గాధేయుడు ఎలా మారాడు? విశ్వామిత్రుడుగా మారాడు. సో ఇతడు కేవలము ఈ సృష్టికి ప్రతి సృష్టి చేశాడు అనమాట. మనకు తెలుసు త్రిశంకుడు అనే ఇక్ష్వాకు రాజుకి వశిష్ఠుడు శిష్యుడు కారణముగా ఆయనకి శాపం ఏర్పడితే ఆ శాప కారణముగా స్వర్గానికి పంపించిన వాడు ఎవడంటే విశ్వామిత్రుడు. ఇక్కడ త్రిశంకుడిపై కోపం అభిమానముతో కాదు,
వశిష్ఠుడిపై కోపము చేత విశ్వామిత్రుడు చేశాడు. అపర బ్రహ్మ అని చెప్తామన్నమాట. సో పతాంజలి, సరే ఈ పతాంజలి అనేవాడు యోగమును గూర్చి మనం ఆల్రెడీ గతంలో చూసుకున్నాం. పూజాది కార్యక్రమాల వలన ముక్తిని పొందవచ్చు అంటే అక్కరలేదు. షడ్ దర్శనాలను పాటించడం వలన కూడా, షడ్ అనగా 6, దర్శనము అనగా చూడడము వలన. ఏమిటి సార్ 6 అంటే మన అందరికీ తెలుసు. 1 యోగ, 2 అదే విధముగా వైశేషికము, 3 న్యాయ దర్శనము, అదే విధముగా పూర్వ మీమాంస, ఉత్తర మీమాంస. యోగాకి అధిపతి ఎవడు? పతాంజలి. వైశేషికమునకు అధిపతి కణాదుడు. న్యాయమునకు మన యొక్క గౌతమి మహర్షి. పూర్వ మీమాంసమునకు జైమిని. ఉత్తర మీమాంసమునకు మనకి తీసుకున్నట్లయితే వేదవ్యాసుడు లేదా బాదరాయణుడు. ఇతడే మనకేం చెప్పారు? సద్దర్శనాలని. ఆ సద్దర్శనాల్లో 1 యోగాకు ఎవరంటే నాయకుడు? పతాంజలి అని చెప్తామన్నమాట. ఓకే సార్. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే వేదాలను 4 భాగాలుగా విభజించినది ఎవరంటే వ్యాధవ్యాసుడు. ఎస్ అండి. వ్యాధవ్యాసునికి మరో పేరు ద్వైపాయనుడు అని. ఇతరుడైన నారాయణుడు అంశ కూడా చెప్తాం. ఇతనికే మరో పేరు బాధరాయణుడు. వ్యాధవ్యాసునికే మరో పేరు బాధరాయణుడు అని చెప్తామండి. ఓకే సార్. ఇక్కడ వేదాలను ఎన్ని అంటే 4: ఋగ్, యజుర్, సామ, అథర్వణ వేదాలు. ఓకే సార్. ఈ 4గింటిని కూడా విభజించిన వాడు ఎవరంటే వ్యాసుడు. ఓకే సార్. నెక్స్ట్ మనం గమనించినట్లయితే సార్ 4 వేదాలలో అతి పురాతనమైనది మరియు మొట్టమొదటిది. ఇక్కడ పురాతనమైనదే మొదటిది అవుతుందండి. సార్ కొన్ని సందర్భాల్లో మొదటిది అడగవచ్చు, కొన్ని సందర్భాలలో పురాతనమైనది అడగవచ్చు అనమాట. సో ఇక్కడ 4 వేదాలలో ఏది? ఇక్కడ మన 4 అని తెలిసి ఇచ్చాడు క్వశ్చన్లో. వేదాలు ఎన్ని అంటే 4. అవి ఏమిటి అంటే 1 సామ, యజుర్, అథర్వణ, ఋగ్వేదాలని ఉన్నాయి. మరి ఈ 4గింటిలో మొదటగా రాయబడినది ఏమిటి అని అడుగుతున్నాడు సార్. ఇక్కడ మనం గమనించినట్లయితే సార్ మనకి ఒకసారి మనం మహాభారత కాలానికి వెళ్ళినట్లయితే మహాభారత కాలంలో ఒక వాక్యం ఉంటుంది. అక్కడ భగవద్గీత వివరిస్తున్న సందర్భంలో అంటే భీష్మ పర్వములో కురుక్షేత్ర సంగ్రామం జరుగుతున్నటువంటి ప్రారంభ కాలంలో అర్జునుడు తన బంధుమిత్రులను చూసి యుద్ధము వద్దు, రాజ్యము వద్దు, నేను అరణ్యాలకు వెళ్ళిపోతానన్న సందర్భాలలో శ్రీకృష్ణుడు తన యొక్క మనస్సుని ఊరటింప చేయడానికై కొంత జ్ఞానాన్ని బోధిస్తాడు. ఆ జ్ఞాన బోధ పరంపర మనం గమనించినట్లయితే అక్కడ ప్రధానంగా ఒకటి చెప్తాడనమాట. ఇక్కడ చూస్తున్నటువంటి అంతయు భ్రమే, అంతయు నేనే ఉన్నాను అని చెప్పి జంతువులలో సింహమును, వేదములలో సామవేదాన్ని అని చెప్తాడనమాట. దేవతలలో ఇంద్రుడిని, ఆయుధాలలో వజ్రాయుధాన్ని అని ఎవరు చెప్తారంటే శ్రీకృష్ణుడు చెప్తాడు. ఇక్కడ వేదాలలో లేదా భగవద్గీత యందు శ్రీకృష్ణుడు లేదా విష్ణుమూర్తి లేదా శ్రీహరి లేదా నారాయణుడు తనకి ఇష్టమైన వేదం ఏది అని చెప్పాడంటే సామవేదం అని. ఓకే సార్. ఇక్కడ మనకు అడుగుతున్నది ఏమిటి? అతి పురాతనమైనది అని అడుగుతున్నాడు సార్. ఇక్కడ అతి పురాతనమైనది ఏమిటి అంటే ఆన్సర్ ఋగ్వేదము అండి. సార్ మనం ఒకసారి గమనించినట్లయితే ఈ యొక్క 4 వేదాలలో కూడా మొదటిది ఋగ్వేదమేనండి. కానీ మనకి ఇక్కడ గమనిస్తే వాస్తవానికి వేదాలు రచించిన వారిని మనం ఏమంటామంటే అపౌరషేయాలు అంటామండి. అంటే పౌరులు కానివారు చే రచించబడినవి ఏమిటి అంటే వేదాలు. ఈ వేదాలలో తొలిగా ఏమిటంటే ఋగ్వేదం అనేది రాయడము జరిగింది. కానీ ఇదే విషయాన్ని మనం భారతీయ చరిత్రలో ఒక్కసారిగా గమనిస్తే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఋగ్వేదము అనేది ఏ ప్రాంతంలో రాయడము జరిగింది అంటే సింధు నది పరిసర ప్రాంతాలలో రాసినట్లుగా మనకు కనిపిస్తుంది. ప్రపంచములో తొలి లిఖిత గ్రంథము ఏది అంటే ఋగ్వేదము. సంస్కృతములో తొలి గ్రంథము ఏది అంటే ఋగ్వేదము. ఇది ఏ నది పరిసర ప్రాంతాల్లో రచించింది అంటే సింధు దాని యొక్క పరిసర ప్రాంతాల్లో రచించడం జరిగింది. సార్ మిగతా 3 వేదాలు ఎక్కడంటే సింధు మరియు యమునా ప్రాంతాలు అంటే సింధు, గంగా, యమునా నది పరివాహక ప్రాంతంలో మిగతా 3 వేదాలు రాయడము జరిగింది. ఇక్కడ గమనిస్తే ఇక్కడ 4 వేదాలు కూడా ఉత్తర భారతదేశంలో రాయబడ్డాయి. ఎక్కడ? నది ఆధారముగా. 1 సింధు, 2 గంగా నది. అంటే ఇక్కడ సింధు గంగా వ్యాపించినటువంటి ప్రాంతాన్ని గంగా సింధు మైదాన ప్రాంతం అంటాం. సుమారుగా 5 లక్షల వరకు వ్యాపించి ఉంది. 5 లక్షల చదరపు కిలోమీటర్ల వరకు. ఈ ప్రాంతంలో తొలిసారిగా రాయబడినవి ఏమిటి అంటే వేదాలు. ఇందులో మొదటి వేదం ఏది అంటే ఋగ్వేదము. ఓకే సార్. ఋగ్వేదము. ఓకే సార్, తప్పకుండా సార్.
ఋగ్వేదము అనేది. ఇక్కడ మనం గమనిస్తే ఈ సామవేదము, యజుర్వేదము, అధర్వణ వేదం అనేది ఈ 3 వేదాలు కూడా మనకి ఏ నదీ పరిసర ప్రాంతాలు అంటే గంగా. ఋగ్వేదం అనేది ఎక్కడంటే సింధు. తొలి సంస్కృత గ్రంథము ఏది అంటే ఋగ్వేదము. భారతదేశంలో తొలి లిఖిత గ్రంథము లేదా ప్రపంచంలో తొలి లిఖిత గ్రంథం ఏది అంటే ఋగ్వేదము సార్. నెక్స్ట్ మనం గమనిస్తే సార్ ఋగ్వేదములోని ఎన్ని మండలాలు కలవు అన్నాడు సార్. ఋగ్వేదములో ఎన్ని మండలాలు కలవు అన్నాడు అంటే ఋగ్వేదాన్ని గమనిస్తే ఋగ్వేదములో ఉండే ఆ యొక్క చాప్టర్లు, ఆ యొక్క భాగాల సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు సార్. మనం ఆల్రెడీ మాట్లాడాం. ఈ సింధు నదీ పరిసర ప్రాంతాలలో తొలిగా రాయబడింది ఏది అంటే ఋగ్వేదము. ఋగ్వేదమును కానీ ఇతర వేదాలను గురించి ఒక వ్యక్తిచే రచింపబడలేదు, అసలు వ్యక్తులచేనే రచించబడలేదు. మరి అటువంటి ఈ ఋగ్వేదములో ఎన్ని భాగాలు కలవు అంటే ఆన్సర్ 10 అండి. 10 మండలాలు కలవు. ఎన్ని మండలాలు సార్? 10 మండలాలు కలవు ప్రధానంగా ఋగ్వేదములో గమనించినట్లయితే. ఓకే సార్. ఇక్కడ 12 అనేవి భాగవతములో స్కందాల గురించి మనకు ఉంటాయి, గమనించాలి సార్. సార్ చూడండి సార్, ఇక్కడ స్కందాలు అంటే 12 అండి. ప్రసిద్ధ గాయత్రి మంత్రము అనేది ఏ వేదములో అంటే ఋగ్వేదములోని ఏ మండలములో ఉంది అన్నాడు సార్. అంటే గాయత్రి మంత్రము అనేది ఋగ్వేదములో ఏ మండలము, గాయత్రి మంత్రం అనేది ఏ వేదములో కలదు అంటే ఋగ్వేదము. కానీ మనకు అది కూర్చొని అడగలేదు వాడు. ఈ గాయత్రి మంత్రం అనేది ఋగ్వేదములు ఎన్ని మండలాలు అన్నాడు టోటల్గా 10. ఈ 10 మండలాల్లో ఏ మండలములో ఉంది? మొదటి మండలమా, 3వదా, 7వదా, 9 అని అడుగుతున్నాడు సార్. సరే గమనిస్తే మనము ఆన్సర్ ఏమవుతుంది? ఆన్సర్ చేయండి సార్. సార్ క్వశ్చన్ నెంబర్ 5. జయశ్రీ గారు ఎస్ అండి. 3వ మండలములో ఏ మంత్రం గూర్చి ఉంది అంటే గాయత్రి దేవి మంత్రము గూర్చి ఉన్నది అండి. సరే గమనిస్తే నాన్న ఈ గాయత్రి దేవి మంత్రమును ఎవడు రచించాడు అంటే విశ్వామిత్రుడు. ఎవరండి? విశ్వామిత్రుడు. అందుకే 3వ మండలమునకు మరో పేరు ఏమిటంటే గాయత్రి మండలము లేదా విశ్వామిత్ర మండలము అని ఏ మండలానికి పేరంటే 3వ మండలానికి పేరండి. సో 7వ మండలంలో ఏమి ఉంది సార్ అంటే ఇక్కడ ప్రధానంగా దశరాజ్ఞ గణ యుద్ధము. ఏదండి? దశరాజ్ఞ గణ యుద్ధము అనే అంశమును గురించి ఏ మండలంలో ఉంది అంటే 7వ మండలంలో కలదు. అంటే ఆ కాలములో ప్రధానముగా సింధు నది పరివాహక ప్రాంతములో 10 మంది రాజులు చేసినటువంటి యుద్ధమునే దశరాజ్ఞ గణ యుద్ధము అంటాము. ఈ దశరాజ్ఞ గణ యుద్ధము ఏ మండలములో ఉంది అంటే 7వ మండలము. ఈ దశరాజ్ఞ గణ యుద్ధములో లేదా 7వ మండలంలో ఏ ఋషి గురించి తెలియజేస్తుందంటే వశిష్ఠుని గూర్చి. ఇక్కడ 3వ మండలం ఉండేది విశ్వామిత్రుడు, 7వ మండలం ఉన్నది వశిష్ఠుడు. గమనించాలి సార్. 3వ మండలమునకు అధిపతి విశ్వామిత్రుడు, 7వ మండలమునకు అధిపతి వశిష్ఠుడు. ఓకే సార్. ఇక్కడ ప్రసిద్ధి గాయత్రి మంత్రము అనేది ఋగ్వేదములో ఏ మండలంలో ఉంది అంటే ఈ యొక్క 3వ మండలములో కలదు. 3వ మండలములో ఈ గాయత్రి మంత్రమును రచించిన వాడు ఎవరంటే మన యొక్క విశ్వామిత్రుడు. 7వ మండలమున అయితే వశిష్ఠుడు అండి. ఇక్కడ ఉండేది ఏంటంటే దశరాజ్ఞ గణ యుద్ధము, 10 మంది రాజుల యుద్ధము అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది సార్. ఎస్ అండి. ఇక్కడ 9వ మండలం దేని గురించి ఉంటుంది అంటే సుర అను ఒక తీగ అంటే దేవతలు తాగే పానము గూర్చి ఉంటుందండి. ఇది సుర అనే ఒక తీగ గూర్చి చెప్పడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ ముందుకు వెళ్ళినట్లయితే అతి ముఖ్యమైనది ఏంటంటే 10వ మండలము అండి. సార్ 10వ మండలంలో ఏమి ఉంటుంది అంటే వస్వజననము లేదా వర్ణ వ్యవస్థ గూర్చి మొదటగా ఏ మండలంలో పేర్కొనబడినది అంటే 10వ మండలంలో పేర్కోబడినది. పురుష సూక్తము అంటామండి. కానీ ఎందుకంటే ఇక్కడ వర్ణ వ్యవస్థ లేదా విశ్వజననము అనే అంశాల ఆధారంగానే ఈ యొక్క 10వ మండలమునకు ఆ పేరు వచ్చింది పురుష సూక్తం అని. ఓకే సార్, ఇట్స్ క్లియర్ సార్. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ప్రెజెంట్ మనకి పిఆర్ అకాడమీ అనేది దీపావళి ఆఫర్స్ అనేది ప్రకటించింది సార్. సో చాలా తక్కువ కాస్ట్కే మనకి కోర్సులు అనేవి ప్రస్తుతము అందిస్తూ ఉంది. ఓకేనండి సార్, గమనించగలరు.
నెక్స్ట్ మనం వెళ్ళినట్లయితే సార్ ప్రధానంగా పురుష సూక్తము ఏ వేదములో ఉంది మరియు దీని దేనిని గూర్చి చెప్తుంది. సార్ ఇప్పుడే మాట్లాడుకున్నాం మనం గతం. పదివా మండలము అనేది ఏదండి, పదివా మండలము అనేది దేని గురించి చెప్తుందంటే పురుష సూక్తము గూర్చి. ఈ పదివా మండలము అనేది ఏ వేదములో ఉంది, మనం ఏ వేదం గురించి మాట్లాడుతూ ఉన్నాం, ఋగ్వేదము గురించి. ఏ వేదం గురించి? ఋగ్వేదము. ఋగ్వేదములో ఏ మండలము? పదివా మండలము. పదివా మండలము ఏముంది మనకి? విశ్వము ఎలా జరిగింది, ఎలా సృష్టించబడినది అని చెప్తున్నాం. ఇక్కడ ఇంకేం చెప్తున్నాము? వర్ణ వ్యవస్థ అనేది ఉంది అని చెప్తున్నాం. సో వీటిని ఆధారంగా చేసుకుని పదివా మండలానికి ఏం పేరు అన్నాం? పురుష సూక్తము అన్నాం. మరి పురుష సూక్తం అని కనిపించినప్పుడు మనకి ఏ వేదం గుర్తు రావాలి? ఋగ్వేదము. సో ఆప్షన్లో ఋగ్వేదం ఎక్కడ ఉంది? సి. ఏదండి, సిలో ఉంది. సో ఇక్కడ ఏముంది ప్రధానంగా అంటే వర్ణ వ్యవస్థ. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే హిందూ సనాతన సాంప్రదాయం ప్రకారము విశ్వానికి సృష్టి చేసిన వాడు ఎవరంటే బ్రహ్మదేవుడు. ఈ బ్రహ్మ యొక్క తల నుండి పుట్టిన వాడిని బ్రాహ్మణుడు అని, బ్రహ్మ యొక్క బాహుల నుండి భుజముల నుండి పుట్టిన వాడిని క్షత్రియుడని, బ్రహ్మ యొక్క ఊర్గుల నుండి పుట్టిన వాడిని వైశ్యులని, పాదం నుండి పుట్టిన వాడిని శూద్రుడు అంటున్నాం. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలు అనేవి బ్రహ్మచే సృష్టించబడినవి. బ్రాహ్మణుడు అనేవాడు బ్రహ్మజ్ఞానము వలన, క్షత్రియుడు అనేవాడు బాహుబలము వలన, వైశ్యుడు అనేవాడు ఊర్గుల నుండి, శూద్రుడు అనేవాడు పాదం నుండి జన్మించినట్లు చెప్తున్నాం. ఇదే వాంగ్మయం ఏం చెప్తుంది మనకి? పై మూడు వర్ణములకు సేవ చేసేవాడు ఎవడంటే శూద్రుడు అంటున్నాం. అనగా వేద కాలములో ఎవరికి విద్యా వ్యవస్థ యొక్క పరిసరాలు కానీ విద్య యొక్క ఆవశ్యకత లేదు అని చెప్తుంది అంటే శూద్రులకు. ఎవరు విద్య అభ్యసించేవారంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు. బ్రాహ్మణులకు, క్షత్రియులకు, వైశ్యులకు ఏమి ఉండేది అంటే ఉపనయనము ఉండేదండి. ఉప అంటే దగ్గర, నయనము అంటే కన్ను, దగ్గరి కన్ను, సమీప జ్ఞానమును పొందువాడు అని అర్థము. సో మరి ఉపనయనము ఉన్నటువంటి ప్రధాన వర్గములు ఏమిటంటే మూడు: బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు. మరి యొక్క బ్రాహ్మణులకు ఉపనయన వయస్సు 8 సంవత్సరాలు, క్షత్రియులకు 10 సంవత్సరాలు, వైశ్యులకు 12 సంవత్సరాలు. మరి శూద్రులకు ఉపనయన వయస్సు ఎంత అంటే లేదు అండి, చెప్పబడలేదు ఎక్కడా కూడా. ఇక్కడ ఉపనయనాలు కేవలము బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాలకే చెప్పబడ్డాయి. ఏ వ్యక్తికైతే ఉపనయనం జరుగుతుందో ఆ వ్యక్తి మాత్రమే ఏమి నేర్చుకోవడానికి అర్హుడు అంటే విద్య నేర్చుకోవడానికి అర్హుడు. గురుకులానికి వెళ్ళి విద్య నేర్చుకునేవాడు అన్నమాట. సో ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ పురుష సూక్తములో ప్రధానంగా ఉండేది వర్ణ వ్యవస్థ. ఆ వర్ణాలు ఏమిటంటే 4. ఆ 4 వర్ణాలలో విద్యా వ్యవస్థ ఎవరికి ఉంది, ఎవరికి లేదు అనే అంశమును గురించి మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుందండి. ఓకే సార్, ఇక్కడ మనం ప్రధానంగా గమనిస్తే ఉపనయనం అనేది జరిగేది 3 వర్ణాల వారికి జరుగుతుంది. ఎవరికి లేదు అంటే శూద్రులకు వర్ణ వ్యవస్థలో ప్రధానంగా ఉపనయనం అనేది లేదు కాబట్టి దేనికి అనర్హులు అంటే విద్య నేర్చుకోవడానికి అనర్హులు. ఎల్లప్పుడూ కూడా పై 3 వర్ణాల వరకు సేవ చేయాల్సి ఉండేది. ఓకే సార్, ఇనఫ్. ఇక్కడ గమనించండి సార్, ఇక్కడ పురుష సూక్తము అనేది ఏ వేదం అంటే ఋగ్వేదము. ఏమి చెప్తుంది అంటే వర్ణ వ్యవస్థ గురించి చెప్తూ ఉంది ప్రధానంగా. నెక్స్ట్ మనకు ఉండేది యజ్ఞాలలో స్తోత్రాలను ఆలపించే ఉద్గాత్రి అనే పురోహితుడితో సంబంధం ఉన్న వేదం ఏమిటి? సార్ మనకి ప్రధానంగా వేదాలు 4: ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అథర్వణ వేదము. ప్రతి వేదము కూడా మనకి ఏముంటుంది అంటే పద్య రూపములో ఉంటుంది. పద్యము ఇన్ ద సెన్స్ శ్లోకాలు అనేవి ఉండబడతాయి, లేదా ఇంకా మాట్లాడితే మంత్రాలు అనేవి ఉంటాయి. ఈ మంత్రాలు చదివే వాడిని ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క వేదం చెప్తుంది. అయితే చిన్న క్లారిఫికేషన్ అండి, యజుర్వేదం అనేది ఒకసారి గమనిస్తే యజుర్వేదం అనేది పద్య రూపములోను మరియు గద్య రూపములోను ఉంటుందండి. పద్య గద్య రూపాలలో ఉండే పద్యము మరియు గద్య రూపాలలో ఉండే వేదము ఏది అంటే యజుర్వేదము. పద్య గద్య రూపాలలో ఉండే వేదము యజుర్వేదము. ఓకే సార్, ఒకసారి గమనించాలి. ఇక్కడ మనకి ఏమంటే ఉద్గాత్రి. ఒకసారిగా ఇక్కడ ఆప్షన్స్ ఈ 4 ఒకసారి మనం గమనిస్తే ముందుగా ఉండే ఋగ్వేదములో ఉండే మంత్రాలు చదివేవాడిని ఏమంటామంటే హోత్రి అంటామండి. ఏమంటాము? హోత్రి అంటాం సార్, గమనించాలి. అదేవిధంగా గమనిస్తే సామవేదములో ఉండే మంత్రాలు చదివేవాడిని ఏమంటామంటే ఉద్గాత్రి అంటామండి. యజుర్వేదములో ఉండేవాడిని అథర్వహ అంటామండి, అథర్వహ అని. అథర్వణ వేదములో ఉండే మంత్రాన్ని చదివేవాడిని ఏమంటామంటే
బ్రాహ్మణుడు అంటామండి. అంటే కొన్ని సందర్భాలలో ఒకవైపున వేదాలు మరోవైపున వాటిని పఠించే వారిని ఇచ్చి ఈ కింది వారిని జతపరచండి అంటాడు సార్. సో అప్పుడు మనకు కంపల్సరీగా 4 గుర్తుండాలి. ఋగ్వేదములో మంత్రాలు చదివేవాడిని హోత్రి అని, సామవేదం అయితే ఉద్గాత్రి అని, యజుర్వేదం అయితే అధర్వ అని, అధర్వణ వేదం అయితే బ్రాహ్మణ అని చెప్తాము. ఈ 4 వేదాలలో 4 వేదాలు ఏ రూపం అంటే పద్య రూపము. మరి కేవలము గద్య రూపములో ఉండేది ఏమిటి అంటే యజుర్వేదమే. యజుర్వేదము ప్రధానంగా ఎన్ని భాగాలు కలిగి ఉంటుందంటే 2 భాగాలు. ఒకటి శుక్ల యజుర్వేదము, 2 కృష్ణ యజుర్వేదము. అంటే తెల్లని యజుర్వేదము, నల్లని యజుర్వేదము. తెల్లని యజుర్వేదం అనేది ఏ రూపంలో ఉంటుందంటే పద్య రూపములోను, నల్లని యజుర్వేదం అనేది ఏ రూపంలో ఉంటుందంటే గద్య రూపంలో ఉంటుంది. పద్య గద్య రూపాలలో ఉన్నది కానీ కేవలము గద్య రూపంలో ఉన్నది కానీ ఏమవుతుందంటే యజుర్వేదం అవుతుందండి. సో ఇక్కడ మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, యజ్ఞాలలో ఉండే స్తోత్రాలను లేదా మంత్రాలను ఆలపించే ఉద్గాత్రి అనబడే పురోహితుడు ఏ వేదమును మంత్రాలు చదివినవాడు కానీ ఏ వేదం యొక్క జ్ఞానము కలిగి ఉన్నవాడు అన్నాడు సార్. ఏమిటి అంటే ఆన్సర్ ఏమవుతుంది, సామవేదం అవుతుందండి. ఏమవుతుంది, సామవేదం. సరే, భారతీయ సంగీతానికి మూలముగా పరిగణించబడే వేదం ఏది అన్నాడు సార్. సరే, ఈ బిట్ ఒకసారి ఆన్సర్ చేయండి సార్. భారతీయ సంగీతానికి మూలంగా పరిగణించబడే వేదము ఏది? భారతీయ సంగీతానికి మూలముగా పరిగణించబడే ఈ యొక్క వేదము ఏమిటి అని మనకు అడుగుతున్నాడు సార్. త్రివేణి గారు రైట్ అండి, సామవేదము. ఏదండి, సామవేదము. గమనించాలి సార్, సామవేదం. సరే, ఇక్కడ మనం ఒకసారి గమనిస్తే ఇక్కడ మనకు ప్రధానముగా సంగీతమునకు భారతీయ గ్రంథం ఏది అంటే సామవేదం. మరి ప్రపంచములో తొలి సంగీత గ్రంథము ఏది అంటే, ప్రపంచములో తొలి సంగీత గ్రంథము ఏది అంటే జెండావెస్త. ఏదండి, జెండావెస్త. ఇది ప్రపంచములోనే సంగీతము, ప్రపంచపు సంగీత జ్ఞానానికి ఆధారమైన తొలి గ్రంథము జెండావెస్త. ఇది జొరాస్ట్రియన్ మతానికి చెందినటువంటిదండి. భారతీయ సంగీతానికైతే సామవేదము. మరి మిగతా వేదాలు ఏమిటి సార్? సార్, ఋగ్వేదము అనేది దేవతల గూర్చి ఇంద్ర, వరుణ, అగ్ని, అశ్విని దేవతలకు సంబంధించినటువంటి మంత్రాలన్నీ కూడా ఏ వేదములో ఉన్నాయంటే ఋగ్వేదములో ఉన్నాయి సార్. సార్, మరి యజుర్వేదములో ఏముంది సార్ అంటే యజ్ఞ యాగాలకు సంబంధించినవి. మనం గతంలో చదువుకున్నాం. పుత్ర కామేష్టి యాగం అని, అదేవిధముగా వాజపేయి యాగం అని, అదేవిధముగా అశ్వమేధ యాగము అని, అదేవిధంగా రాజసూయ యాగము అని, సత్ర యాగము అని, దీర్ఘ సత్ర యాగము అని ఉన్నాయి సార్. మరి ఇటువంటి యాగమును గూర్చి యాగ లక్షణ ఎందుకు సరే, ఇక్కడ ప్రతి యాగమునకు పేర్లు మార్చాం. పుత్ర కామేష్టి అన్నాం, అశ్వమేధ యాగం అన్నాం, రాజసూయ యాగం అన్నాం. సో ఇప్పుడు యాగం మారుతూ ఉంటే యజ్ఞ వాటికలు మారుతాయి, వాటి యొక్క నిర్మాణ శైలులు మారుతాయి. కొన్ని యాగశాలలో మనం గమనిస్తే కొన్ని చతుస్సాకారములోను, కొన్ని చతుర్భుజాకారములోను, కొన్ని పంచభుజాకారములోను ఉంటాయి. సో అటువంటి ఏ యాగమునకు ఏ విధముగా యజ్ఞశాల ఉండాలి, యాగమునకు ఎవడు ప్రధాన ఋత్వికుడుగా ఉండాలి అంటే ఇక్కడ హోత్రి ఉండాలా, ఉద్గాత్రి ఉండాలా, అధర్వహుడు ఉండాలా, బ్రాహ్మణుడు ఉండాలా అనేది ఏమి తెలియజేస్తుందంటే యజుర్వేదం తెలియజేస్తుంది. సరే, మరి అధర్వణ వేదము ఏదండి, అధర్వణ వేదం ఏం తెలియజేస్తుందంటే ప్రధానముగా ఈ యొక్క తాంత్రిక విద్యల గూర్చి, భూత పిచాచాల గూర్చి, ముఖ్యంగా సార్ ఈ అధర్వేద వేదం అనేది ఏ అంశమును గూర్చి చెప్తుంది అంటే గోత్రము. ఏదండి, గోత్రమును గూర్చి ఏ వేదములో చెప్పబడింది అంటే అధర్వణ వేదం. ఇక్కడ గోత్రము ఎందుకు సార్ అంటే గోత్రం ఆధారముగా మనం ఏ విభజన చెయ్యవచ్చు అంటే కుల విభజన చెయ్యవచ్చండి. గోత్రం ఆధారంగా ఏం చేయొచ్చు, కుల విభజన చెయ్యవచ్చు. అంటే ఇక్కడ మనకు ఒక్కొక్క క్యాస్ట్ వారికి ఒక్కొక్క గోత్రం అనేది ఉంటుంది. సో ఆ గోత్రం చెప్పగానే మనం ఏ కేటగిరీకి చెందినవాడో మనం పోల్చవచ్చు. సో అది ప్రధానంగా ఏ వేదములో ఉంది అంటే అధర్వణ వేదములో ఉంది సార్. సో ఇక్కడ సార్ గమనించండి సార్, క్వశ్చన్ ఏమిటంటే భారతీయ సంగీతానికి ఆధారమైనది ఏమిటంటే సామవేదము. రిమైనింగ్ వేదాల గురించి కూడా మనం చెప్పుకున్నాం. ఇతర దేవతల గురించి అయితే ఋగ్వేదము, యజ్ఞ యాగాల గురించి అయితే యజుర్వేదము. ఇక్కడ ప్రధానంగా తాంత్రిక విద్యల గూర్చి అంటే కర్మది షోడశ కర్మలో భాగముగా మనం చివరిగా పెట్టేది పితృకర్మ. ఆనాడు పిండం విడిచిపెట్టడం ఉంటుంది కదా. సో అటువంటి కర్మ విధుల గురించి ఇదేం చెప్తుందంటే అధర్వణ వేదం. ముఖ్యంగా ఏం చెప్తుందంటే గోత్రము అనే అంశం గురించి చెప్తుందండి.
సో ఏ వేదం అంటే అధర్వణ వేదం. సో ఇట్స్ క్లియర్ సార్. నెక్స్ట్ మనం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ ఇచ్చాడు సార్ యజుర్వేదానికి సంబంధించి. ఒకసారి కొంచెం చూడండి. కృష్ణ యజుర్వేదము మరియు శుక్ల యజుర్వేదము అనే రెండు భాగాలుగా విభజింపబడిన వేదము. సరే ఇక్కడ ఆప్షన్ పెట్టడానికి ఏమీ లేదు, ఎందుకంటే క్వశ్చన్లోనే మీరు గమనిస్తే ఏముంది, యజుర్వేదము ఉంది. సో మరి యజుర్వేదము అన్నప్పుడు మరి ఆ యొక్క ఇక్కడ ఆప్షన్ ఏమవుతుంది సార్, ఒకసారి పెట్టండి సార్. 9th బిట్ ఆన్సర్ చేయండి సార్. వినయ్ రామ్ గారు సార్ స్పీడ్గా చెప్తున్నాను సార్. మ్యాథ్స్ మీకు పంపించేస్తాను సార్. నేను రిమైనింగ్ అంతా కూడా డీటెయిల్గా కొద్దిగా మాట్లాడుతూ ఉన్నాను. ఇంకొక హాఫ్ అన్ అవర్లో క్లోజ్ చేసేద్దాం సార్ ఈ సెషన్ అనేది. ఓకే సార్. మ్యాథ్స్ స్పీడ్గా చెప్తున్నాను సార్, మీ టైం వేస్ట్ ఏమీ చేయట్లేదు. ఓకే సార్. కృష్ణ యజుర్వేదము మరియు శుక్ల యజుర్వేదము అనే రెండు భాగాలుగా విభజింపబడిన వేదం ఏది అంటే ఆన్సర్ ఏమవుతుంది సార్, యజుర్వేదం అవుతుంది సార్ ప్రధానంగా. సో మనకు ఆల్రెడీ తెలుసు కృష్ణ శుక్ల పేర్లోటే ఉంది యజుర్వేదం అని. సో ఆన్సర్ ఏమవుతుందంటే 9th is B సార్. సో మేడం గారు సత్య మేడం గారు సి కాదండి, క్వశ్చన్ ఒకసారి గమనించండి సార్. యజుర్వేదము అన్నాడు సార్. యజుర్వేదం అనేది ఇక్కడ ఏముంది, బిలో ఉంది సార్. సరే ఇక్కడ అధర్వణ వేదం అనేది కేవలం తాంత్రిక విద్యల గూర్చి, అదే విధముగా మనం గమనిస్తే కర్మకాండల గూర్చి, గోత్రంలో గూర్చి, భూత పిచాచాలు అంటే ఇక మనం అంటూ ఉంటాం కొన్ని దిష్టి పెట్టే సంథింగ్, ఇటువంటి విద్యల గూర్చి ఉంటుందండి ఏదంటే అధర్వణ వేదం అనేది. సో కాదు సార్, ఇక్కడ ఈ యజుర్వేదం అనేది రెండు భాగాలుగా ఉంది, కృష్ణ యజుర్వేదము మరియు శుక్ల యజుర్వేదం. సార్ నెక్స్ట్ మనం గమనిస్తే యజ్ఞాలలో ఆచారాలను పాటించే అధర్వుడు అనే పురోహితులకు సంబంధించిన వేదం ఏది? సార్ మనం గతంలో మాట్లాడాం 4 వేదాలకు సంబంధించి 4 ఉంటారని. అదేవిధంగా గమనిస్తే ఋగ్వేదమునకు ఎవరన్నాము, హోత్రి అని చెప్పాము. అదేవిధంగా సామవేదానికి మనం తీసుకున్నట్లయితే ఉద్గాత్రి అన్నాము. అదే యజుర్వేదానికి అయితే అధర్వహ అన్నాము. అధర్వణ వేదానికి ఏమన్నాము, బ్రాహ్మణ అన్నాము. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, మనకి ఏమి ఇచ్చాడు, అధర్వహ అనేవాడు ఏ వర్గానికి చెందినవాడు, యజుర్వేదములో ఉన్నటువంటి శ్లోకాలను తెలియజేయవాడు, యజుర్వేదములో ఉండే శ్లోకాలు. సరే హేమగా చూడండి సార్, అధర్వణ వేదములో ఉండే మంత్రాలు చదివేవాడిని బ్రాహ్మణుడు అంటామండి. బ్రాహ్మణ వర్గానికి చెందిన వారు మాత్రమే అధర్వణ వేదంలో ఉన్నటువంటి అంశాలు తెలుసుకోవడం జరుగుతుంది సార్. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే అధర్వహ అన్నాడు కాబట్టి యజుర్వేదము. సార్ గమనించాలి, ఋగ్వేదమునకు హోత్రి, సామవేదమునకు ఉద్గాత్రి, యజుర్వేదమునకు అధర్వహ, అధర్వణ వేదమునకు ఎవరంటే బ్రాహ్మణుడు. ఓకే సార్. సార్ నెక్స్ట్ గమనించినట్లయితే మనం ప్రజెంట్ ఈ పిఆర్ అకాడమీ అనేది ముఖ్యంగా మనకి ఈ యొక్క లైవ్లో ఉన్న వాళ్ళకి కానీ లేదా ఈ యొక్క ఎండోమెంట్కి సంబంధించినటువంటి 50% ఆఫర్తో పాటుగా డీటెయిల్డ్ కోర్స్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది సార్. అతి ముఖ్యంగా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పిక్చర్ ఓరియంటెడ్ మెటీరియల్స్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది, పిల్లలందరికీ అందుబాటులో ఉన్నాయి సార్. దీనిలోనే మనం ఇంక్లూడింగ్ టెస్ట్ సిరీస్ను కూడా అందిస్తున్నాం సార్. క్లాసెస్, టెస్ట్ సిరీస్ ఇంక్లూడింగ్ మెటీరియల్, మీరు ఏం చదవాలి, మీరు ఎక్కడ ఎత్తుక్కోకుండా లేనటువంటి గొప్ప అవకాశాన్ని ఎవరు కల్పిస్తున్నారంటే మన యొక్క పిఆర్ అకాడమీ అనేది కల్పిస్తూ ఉంది సార్. సరే గమనించండి, ప్రజెంట్ ఆఫర్లో ఉంది సార్. పేపర్ 2 కావాలన్నా ఉంది, లేదా బోత్ పేపర్ 1 and 2కి సంబంధించినటువంటి కోర్స్ కూడా మనకి పూర్తి అవైలబిలిటీగా ఉంది సార్. నెక్స్ట్ మనం గమనించినట్లయితే సాధారణ జీవితంలోని మంత్రాలు, అద్భుత మంత్రాలు, వైద్యము మరియు చేతబడి మంత్రాల గూర్చి వివరించబడేది అన్నాడు సార్. ఇక్కడ గమనించాలి, ఇక్కడ సాధారణ జీవితం అంటే మనం లాంటి జీవితంలో ముఖ్యంగా ఏమిటి, మంత్రాల గూర్చి కానీ, అద్భుత మంత్రాల గూర్చి కానీ, లేదా వైద్యము గూర్చి ఏదండి వైద్యము గూర్చి కానీ, ముఖ్యంగా చేతబడి మంత్రాల గూర్చి కానీ మనకి ఏ వేదం చెప్తుంది అన్నాడు సార్. సో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, చేతబడి, కర్మకాండలు, గోత్రము అనేవి ప్రధానంగా ఏ వేదములో మనకు ప్రజెంట్ ఉన్నాయి అంటే సరే గమనించాలి, ఏ వేదంలో మనకు ఉన్నాయి సార్, అధర్వణ వేదం. ఓకే సార్. సో ఇక్కడ మనకు డైరెక్ట్ అర్థమవుతుంది సార్, వైద్యము మరియు చేతబడి ఈ మంత్రాలు ఏ వేదం. ఇక్కడ కొన్ని సందర్భాలలో మీకు అడుగుతాడు గోత్రము అని కూడా. సో గోత్రము లేదా కర్మకాండలు అంటే పితృణ కార్యక్రమాలు చేస్తాం కదా, ఈ 4 పదాలు కనిపిస్తే అది ఏ వేదం అంటే అధర్వణ వేదం అండి. ఏ వేదం సార్, అధర్వణ వేదం. ఎస్ సార్.
నెక్స్ట్ మనం చూసినట్లయితే వేదాలలో భాగంగా పరిగణించబడని కానీ వేదాల జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడే అనుబంధ గ్రంథాలను ఏమంటారు అన్నాడు సార్. వేదాలలో భాగంగా పరిగణించబడవు, ఇక్కడ గుర్తించబడవు, కానీ వేదములో ఉండే అంశము నేర్చుకోవాలి అంటే తప్పనిసరిగా అవి సహాయపడతాయంట. అవి లేకపోతే పూర్తి జ్ఞానాన్ని మనం తేల్చుకోలేము, రాదు మనకి. మరి అలాంటివి ఏమిటి అని మనకు అడుగుతున్నాడు సార్, ఒకసారి గమనించాలి. ఇక్కడ వేదాలలో భాగంగా పరిగణించబడని కానీ వేదాల జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడే అనుబంధ గ్రంథాలు ఏమిటి అని అడిగాడు సార్. ఇక్కడ ఆన్సర్ ఒకసారి చేయండి సార్, దీనికి 12th బిట్ ఆన్సర్ చేయండి అండి. బ్రాహ్మణాల, అరణ్యకాల, ఉపనిషత్తుల, వేదాంగాల. మీకోసం అండి ఇక్కడ ఒకసారి కొన్ని సందర్భాలలో ఇక్కడ ఈ 4 ఆప్షన్స్ కాకుండా ఒక 5 ఆప్షన్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఉపవేదాలు ఒకసారి గమనించాలండి. ఈ 5 ఆప్షన్స్ ఉన్నప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, ఈ కింద ఆప్షన్ లేని పక్షంలో ఉండే ఆన్సర్ ఏమవుతుందో చూసి వెళ్దాం సార్. బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు, వేదాంగాలు, ఉపవేదాలు. ఇక్కడ మనకి సహాయపడే అనుబంధ అనే పదం కనిపించినప్పుడు సో ఇక్కడ ఉపవేదాలు అనేది ఆప్షన్లో ఉంటే ఆన్సర్ ఏమవుతుందంటే ఉపవేదాలు అవుతుందండి. కానీ ఇక్కడ మనకి ఇప్పుడు ఈ ప్రెజెంట్ క్వశ్చన్లో మనకి ఈ యొక్క ఉపవేదాల గురించి మనకి ఏమీ ఇవ్వలేదు. సో డైరెక్ట్ ఏమన్నాడు, బ్రాహ్మణాల, అరణ్యకాల, ఉపనిషత్తుల, వేదాంగాలు అన్నాడు. సో ఆన్సర్ ఏమవుతుందంటే వేదాంగాలు అవుతుందండి. ఏమవుతుంది సార్, వేదాంగాలు. సార్ వేదము నేర్చుకోవాలి అంటే ప్రతి విద్యార్థి గురుకుల ఆశ్రమములో ముందుగా నేర్చుకోవలసినవి ఏమిటి అంటే వేదాంగాలు. మరి భారతీయ సనాతన సాంప్రదాయములో వేదాంగాల సంఖ్య ఎంత అంటే 6 అండి. వేదాంగాల సంఖ్య 6. ఏమిటి సార్ అంటే 1 శిక్ష, 2 మనం గమనించినట్లయితే కల్ప, 3 నిరుక్త, 4 ఛందస్సు, 5 వ్యాకరణము, 6 జ్యోతిష్యము. ప్రధానంగా ఈ 6 అంశాలు కలిపితే ఏమవుతాయి అంటే వేదాంగాలు అవుతాయండి. శిక్ష, కల్ప, నిరుక్త, ఛందస్సు, వ్యాకరణము, జ్యోతిష్యము. సార్ శిక్ష దేని గురించి తెలియజేస్తుంది అంటే ఉచ్చారణ, ప్రొనౌన్సియేషన్ గూర్చి తెలియజేస్తుందండి. కల్ప ఏమి తెలియజేస్తుందంటే కర్మల గూర్చి. దేని గూర్చి అండి, కర్మలు అంటే మనం చేయవలసినటువంటి పనుల గూర్చి తెలియజేసేది కల్ప. ఇక్కడ మనం గమనిస్తే కర్మలు ఎన్ని రకాలుగా ఉంటాయంటే 16 రకాలుగా ఉంటాయండి. షోడశ కర్మలు అనేవి ప్రతి మానవుడు కూడా పుట్టి నుండి చనిపోయేంత వరకు తప్పనిసరిగా మనము నిర్వహించవలసిన కర్మలు ఎన్ని అంటే 16. ఎక్స్ట్రా ఉంటాయి కానీ ప్రతి వాడు తప్పనిసరిగా 16 చేస్తాడు. నిరుక్త అనేది ఏమిటంటే ఉచ్చారణ ద్వారా ఏర్పడిన పద సంయోగాన్ని, పద అంశాల గురించి తెలియజేస్తుంది నిరుక్త. ఛందస్సు, ఇది మనకు తెలుసా, ఛందస్సు అనేది ఒక అర్థవంతమైన వాక్యమునకు రిధమును, లయను అందిస్తుంది. ఏమిటి అంటే ఛందస్సు. మరి అటువంటి అర్థవంతమైన వాక్యము లేదా అర్థవంతమైన కావ్యము, అర్థవంతమైన పదము ఏర్పడాలంటే ఏం అవసరము, వ్యాకరణము అనేది అవసరము. ఇక్కడ మనం జ్యోతిష్యము అండి. ఏదండి జ్యోతిష్యము, తిథి, వార, నక్షత్ర, లగ్నము ఆధారముగా మనకు ఉంటుంది. తిథి ఏమిటి, వారం ఏమిటి, నక్షత్రం ఏమిటి, గ్రహ పరిస్థితి ఏమిటి ఉంది, లగ్నానికి ఎవడు ఉన్నాడు అనే అంశాల ఆధారంగా చెప్పబడేది జ్యోతిష్యము. జ్యోతిష్యం అనేది ప్రధానంగా దేనిని ఆధారంగా చేసుకొని మనం చెప్తామంటే పంచాంగము. పంచాంగము అంటే పంచ అంటే 5, అంగం అంటే భాగాలు. అదే తిథి, వార, నక్షత్ర, లగ్న అదే విధముగా ఒంటి అంశాల గురించి మనకి చెప్తుంది పంచాంగం. జ్యోతిష్యం ప్రతి ఒక్కరము దేనిపై ఆధారపడతామంటే జ్యోతిష్యంపై. ఎందుకు, పుట్టినప్పుడు మంచి పుట్టగా కాదా, చనిపోయినప్పుడు ఎలా ఉంది, ఏ వారం ఉంది, అప్పటికి ఏ నక్షత్రమైన ఉందా, కుటుంబానికి కానీ ఇతర వర్గానికి కానీ ఇబ్బంది ఉందా లేదని మనం చూస్తూ ఉంటాం సార్. సో జ్యోతిష్యం అనేది జ్యోతిష్య, వ్యాకరణ, ఛందస్సు, నిరుక్త, కల్ప, శిక్ష అనేవి దేనిలో భాగాలు, వేదాంగాలలో భాగాలు. వేదాంగాల సంఖ్య ఎంత 6. ప్రతి విద్యార్థి గురుకులంలో చేరిన వెంటనే వేదాల కంటే ముందుగా ఏమి నేర్చుకోవాల్సి ఉంటుంది, వేదాంగాల గురించి. ఎందుకు, ఇక్కడ శిక్ష అనేది ఏమంటున్నాము, ఉచ్చారణ.
వేదాలలో తప్పనిసరిగా రావాల్సింది ఉచ్చారణే. తప్పనిసరిగా మన మంత్రము గమనిస్తే మనం అందరము మంత్రాలు ఉచ్చరించలేము, బ్రాహ్మణులు మాత్రమే ఉచ్చరించగలరని చెప్తూ ఉంటాం. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయ స్వాహ, ఓం. ఇక్కడ మనం చదివేటప్పుడు ఏమవుతుంది, ఏదో అనుకుంటాం, కానీ చివరిగా స్వాహ, నమః, ఓం అనేది ఉచ్చారణ క్రమం. అది ఎక్కడ నుండి ఆ అక్షరము పలికితే అది ఎంత శబ్దం ఉండాలి, ఆ శబ్దమునకు ఆ మంత్రము ఏ ప్రతిఫలం ఇస్తుంది అనేది తప్పనిసరిగా తెలియజేస్తుంది శిక్ష అనేది. అందుకే వేదాల కంటే ముందుగా నేర్పిస్తారు వేదాంగాల గూర్చి. ఓకే సార్, ఆన్సర్ ఏమవుతుందంటే వేదాంగాలండి. ఓకే సార్, ఇట్స్ క్లియర్. నెక్స్ట్ గమనించాలి సార్, ప్రతి వేదములోని ఆచారాలు మరియు యజ్ఞాల నిర్వహణ విధానాలను వివరించే గద్య గ్రంథాలు ఏమి? సార్ డైరెక్ట్ ఇచ్చాడండి, ఏమన్నాడు, గద్యము అన్నాడు. సార్ భారతీయ సనాతన వేద వాంగ్మయములో గద్య రూపములో ఉండే ఏకైక వేదము అంటే మనకు అవసరం, కానీ ఇక్కడ ఏమన్నాడు వాడు, గద్య గ్రంథాలను ఏమని పిలుస్తారు అన్నాడు సార్. అంటే ఇక్కడ 4 వేదాలు ఇచ్చి ప్రతి వేదములోని ఆచారాలు మరియు విజ్ఞాన నిర్వహణ విధానాలను వివరించే గద్య గ్రంథములే అనకుండా గద్య వేదము ఏది అంటే మనం పెట్టేసేవాళ్ళం ఏమని, యజుర్వేదం. ఎందుకు, మనకు 4 వేదాలలో పద్య గద్య రూపాలలో ఉండే వేదం ఏది అంటే యజుర్వేదం. సో ఇక్కడ ఆన్సర్ క్లియర్. కానీ ఏమన్నాడు, మనకు వాడు అడగలేదు, వేదం అడగలేదు, గద్య గ్రంథాలను ఏమంటాము అన్నాడు. ఆప్షన్స్ ఏమిచ్చాడు, ఉపనిషత్తుల, అరణ్యకాల, బ్రాహ్మణాల, సంహితాల అన్నాడు. గమనించాలి సార్, ఇక్కడ ఇక్కడ ఉపనిషత్తులు, అరణ్యకాలు, బ్రాహ్మణాలు, సంహితాలు. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది అంటే సార్ బ్రాహ్మణాలు ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఏమండి, బ్రాహ్మణాలు 13th ఇది సి అండి, బ్రాహ్మణాలు అనేది ఆన్సర్ అవుతుంది. సార్ ఉపనిషత్తులు అనేవి గద్య రూపములో ఉండవు, మంత్ర రూపములో, శ్లోక రూపములో ఉంటాయి. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పనా, మన కరెన్సీ నోటుపై మనం గమనిస్తే సత్యమేవ జయతే, ఇదండి సత్యమేవ జయతే అనే ఒక వాక్యం కనిపిస్తుంది. ఇది మనకి శ్లోక రూపంలో కనిపిస్తుంది అనమాట, ముండకో ఉపనిషత్తులో భాగంగా. సో అది ఉపనిషత్తులో ఒకటి. అరణ్యకాలు, సార్ ఈ అరణ్యకాలు అనేవి వేదాలకు బ్రాహ్మణాలకు మధ్య వారధిగా పనిచేస్తాయండి. అరణ్యాలలో ఉండే ఋషుల చేత, తపస్సుల చేత రాయబడినవి ఏమిటి అంటే అరణ్యకాలు. ఇక్కడ వేదములో ఉన్నటువంటి శ్లోక రూపములో ఉన్నదానిని మిగతా వర్గము వారు అర్థం చేసుకొని ఆచరించడానికి అనువైన రూపములోకి మార్చబడినది ఏమిటి అంటే బ్రాహ్మణాలు. అదే మనకు అడిగాడు, గద్య రూపంలో ఉన్నటువంటి గ్రంథాలు ఏమిటి అంటే బ్రాహ్మణాలు. అతి పెద్ద బ్రాహ్మణము ఏది అంటే శతపథ బ్రాహ్మణము. ఇదండి శతపథ బ్రాహ్మణము అనేది ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ మనం గమనిస్తే తత్వచింతన మరియు బ్రహ్మ ఆత్మ సిద్ధాంతముల గూర్చి ప్రధానముగా చర్చించే వేద భాగము ఏది అన్నాడు. తత్వచింతన మరియు బ్రహ్మ ఆత్మ సిద్ధాంతాల గూర్చి చర్చించే వేద భాగము ఏది, వేద భాగము ఏమిటి అని అడుగుతున్నాడు సార్. ఇక్కడ ఆప్షన్స్ సంహితాల, బ్రాహ్మణాల, అరణ్యకాల, ఉపనిషత్తులు అన్నాడు సార్. సార్ 14th ఆన్సర్ చేయండి సార్. 14 తత్వచింతన మరియు బ్రహ్మ ఆత్మ సిద్ధాంతాల గురించి ప్రధానంగా చర్చించే వేద భాగము ఏది, వేద భాగము ఏమిటి అన్నాడు సార్. ఇక్కడ ఏమిటి ఒకసారి గమనించాలి, చర్చించే వేద భాగము సంహితాలు అవుతాయా, బ్రాహ్మణాల, అరణ్యకాల, ఉపనిషత్తు. సరే ఈ 4 కూడా వేద వాంగ్మయానికి, వేద సిద్ధాంతానికి అనుబంధ అంశాలే. కానీ ఇక్కడ మనకి ఏమడిగాడు, తత్వచింతన మరియు బ్రహ్మ ఆత్మ సిద్ధాంతాలు అనేవి ఎందులో ఉంటాయంటే ప్రధానముగా ఉపనిషత్తుల్లో ఉంటాయండి. ఎందులో ఉంటాయి సార్, ఉపనిషత్తులు, సంహితాలు కాదండి, ఉపనిషత్తుల్లో ఉంటాయి. గమనించాలి సార్, బ్రాహ్మణాలు అనేవి గద్య రూపములో ఉండే అంశాలు. మనం అదే ఇంతకు మాట్లాడుకున్నాం, బ్రాహ్మణాలు అనేవి గద్య రూపములో ఉన్నాయి అంటే మొత్తం సారం అందులో ఉంటుంది. కానీ ఇక్కడ వాడు ఏమిటంటే ఇచ్చాడు, తత్వచింతన బ్రహ్మ ఆత్మ సిద్ధాంతాల గురించి అన్నాడు. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఉపనిషత్తులు అవుతుంది సార్, గమనించాలి. నెక్స్ట్ ఋగ్వేదానికి సంబంధించిన ముఖ్యమైన బ్రాహ్మణ గ్రంథాలు ఏవి అంటే ఇక్కడ బ్రాహ్మణాలు అనేవి 4 వేదాలకి కూడా వివరించబడ్డాయండి. 4 వేదాలకి డివైడ్ చేయబడ్డాయి. దానిలో మనకు క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఋగ్వేదానికి సంబంధించిన బ్రాహ్మణాలు, ఋగ్వేదానికి సంబంధించినటువంటి బ్రాహ్మణాలు ఏమి అన్నాడు. ఆన్సర్ ఒకసారి చేయండి సార్. ఋగ్వేదానికి సంబంధించిన
బ్రాహ్మణాలు. సరే ఇక్కడ ఋగ్వేదానికి సంబంధించినటువంటి బ్రాహ్మణాలు ఆన్సర్ ఏమవుతుందంటే ఎస్ త్రివేణి గారు ఏంటంటే ఐతిరేయ బ్రాహ్మణము మరియు కౌశితకి బ్రాహ్మణాలు అనేవి ఏ వేదమునకు సంబంధించినవి అంటే మనకి ప్రధానంగా ఈ యొక్క ఋగ్వేదమునకు సంబంధించినవండి. ఈ విధంగా తైవర్తీయ శతపథ బ్రాహ్మణం అనేది మనం గమనించుకున్నట్లయితే మనకిది ఈ శతపథ బ్రాహ్మణము లేదా తైవర్తీయ బ్రాహ్మణము అనేది ప్రధానంగా సామవేదమునకు, తాండవి మహామయం మరియు జైమినీయం అయితే యజుర్వేదమునకు, గోపద అయితే అధర్వణ వేదానికి సంబంధించిందండి. సో బ్రాహ్మణాలలోకి అతి పెద్దది ఏది అంటే శతపథ బ్రాహ్మణము. ఏదండి? శతపథ బ్రాహ్మణము. సరే ఐతిరేయ బ్రాహ్మణం గురించి మన ఆంధ్రాకి సంబంధించి ఒకటి ఉంటుందండి. సో ఆంధ్ర, పులింద తెగలు అనేవి ఇక్కడ గిరిజన జాతులుగా చెప్పబడ్డాయి. ఈ మరి అటువంటి ఆంధ్ర అనే పదము తొలిసారిగా ఏ వేదములో ఏ బ్రాహ్మణంలో చెప్పబడింది అంటే ఐతిరేయ బ్రాహ్మణము. ఏ వేదము అంటే ఋగ్వేదము. గమనించాలి. ఆంధ్ర వంటి జాతుల గురించి తొలిసారిగా చెప్పిన బ్రాహ్మణం ఏది అంటే ఐతిరేయ బ్రాహ్మణము. ఏ వేదం? ఐతిరేయ బ్రాహ్మణం దేనికి లింక్ అప్? ఋగ్వేదం. అంటే ఆంధ్ర అనే పదము ప్రస్తావన ఉంచే అంశాలు ఏ వేదంలో ఉన్నాయి? ఋగ్వేదంలో ఉన్నాయి. నెక్స్ట్ చూద్దాం. ప్రఖ్యాతమైన సత్యమేవ జయతే అనే వాక్యము, సత్యమేవ జయతే అనే వాక్యము ఏ ఉపనిషత్తు నుండి తీసుకోబడింది అన్నాడు సార్. సత్యమేవ జయతే అనే ఈ వాక్యము ఏ స్తూపము నుండి తీసుకోబడింది అంటే సారనాథ్ స్తూపం నుండి తీసుకోబడింది. మనకు అదే స్తూపాల గురించి అడగలేదు ఇక్కడ. వాడు ఏమంటున్నాడు? ఉపనిషత్తులు అంటున్నాడు. సో ఇక్కడ చాందుగ్య ఉపనిషత్త, బృహదారణ్యక ఉపనిషత్త, ముండక ఉపనిషత్త, ఈశోపనిషత్త. సార్ ఉపనిషత్తుల సంఖ్య మొత్తంగా మనకి ఎన్ని అంటే 108. దానిలో మొదటి ఉపనిషత్తు ఏమిటంటే ఈశోపనిషత్తి. 100వ ఉపనిషత్తు ఏమిటంటే హయగ్రీవ ఉపనిషత్తు. హయగ్రీవ ఉపనిషత్తు. 108వది ఏమిటి అంటే ముక్తికోపనిషత్తు. సో సింపుల్ గా మనం గుర్తుపెట్టుకోవడానికి ముక్తిని పొందడానికి చివరిగా పొందేది ఏమిటి? ముక్తి. సో చివరిది. మరి చివరగా పొందే ఈ ముక్తి పొందాలంటే మనం ఎవరిని పూజించాలి? మొదట ఈశ్వరుని పూజించాలి. సో మొదటి ఉపనిషత్తు ఈశోపనిషత్తు, చివరి ఉపనిషత్తు ఏమిటంటే ముక్తికోపనిషత్తు. సో 100వది ఏమిటంటే హయగ్రీవ. మనకేమడుగుతున్నాడు? సత్యమేవ జయతే అనేది ఏ ఉపనిషత్తు అన్నాడు సార్. ఆన్సర్ ఇస్ ద ముండక ఉపనిషత్తు. ముండక ఉపనిషత్తు అనేది. నెక్స్ట్ మన సార్ కఠోపనిషత్తులో యమ నచికేతుల సంవాదము ఏ అంశమును గూర్చి ప్రధానంగా వివరిస్తుంది? సరే అతి ముఖ్యమైనది. మొత్తం ఉపనిషత్తులలో కల్లా అతి క్లిష్టమైనది ఏది అంటే కఠోపనిషత్తు అండి. ఏదండి? కఠోపనిషత్తు. మరి కఠోపనిషత్తు గమనిస్తే ఇక్కడ ప్రధానంగా ఎవరి యొక్క వాగ్వాదము, ఎవరి యొక్క మాటల గురించి ఉంటుంది అంటే యముడు నచికేతుడు అనే ముని బాలుడు. నచికేతుడు అనేవాడు ఒక ముని కుమారుడు అండి. ఈయన మధ్య జరిగే సంవాదం ఏమిటి అంటే యముడు ప్రాణాలు తీర్చుకోవడానికే నచికేతుని వద్దకు వస్తాడు. నచికేతుడు ఆ యముడిని అడుగుతాడనమాట, నా ప్రాణాలు లేదా నా మరణము తరువాత ఏమి జరుగుతుంది అనే అంశమును గురించి నచికేతుడు ఎవరిని అడుగుతాడంటే యముడిని అడుగుతుంది. సో ఆ ఇద్దరి మధ్య సంవాదం అదే. మరి ఇక్కడ ఏమిచ్చాడు? భక్తి మార్గం గురించి మాట్లాడుకున్నారా, పునర్జన్మ మరియు మోక్షము గూర్చే, కర్మ సిద్ధాంతము గూర్చే, రాజధర్మమా? వీళ్ళిద్దరు మాట్లాడుకున్నది ఏమిటంటే మరణము తర్వాత ఏమవుతుంది, మరణము తర్వాత మనకు వచ్చేది ఏమిటి? కేవలము పునర్జన్మ లేదా మోక్షమే. నా కర్మ మిగిలిపోయినట్లయితే నన్ను పునర్జన్మకు మరి సృష్టిస్తాడు. నా యొక్క కర్మలు అనేవి సఫలంగా సత్ఫలితముగా పూర్తయితే నేను దేనికి అర్హత పొందుతాను? మోక్షము. అదే కదా ఇక్కడ మాట్లాడుకుంది. మరణము తర్వాత ఏమవుతుంది? అయితే మళ్ళీ పుట్టడమా లేదా మళ్ళీ పుట్టరాని స్థితిని పొందడమా? అంతేగాని కర్మ సిద్ధాంతము గూర్చి కానీ, రాజధర్మము గూర్చి కానీ, భక్తి మార్గము గూర్చి కానీ ఏ ఉపనిషత్తులో లేదు అంటే కఠోపనిషత్తులో లేదు సార్. 18th is the B. ఓకే సార్. నెక్స్ట్ మనం గమనిస్తే అధర్వణ వేదానికి ఏకైక బ్రాహ్మణ గ్రంథము ఏది? ఇందాక మాట్లాడుకున్నాం. మనకి ఇప్పుడు ఐతిరేయ బ్రాహ్మణం అయితే ఋగ్వేదానికి అని, శతపథ బ్రాహ్మణము అని చెప్పుకున్నాం కదా. మరి అదేవిధంగా తైవర్తీయ బ్రాహ్మణము ఏ వేదానికి చెందినది, లేదా గోపద బ్రాహ్మణము ఏ వేదానికి చెందింది అన్నాడు. సో ఇక్కడ గమనిస్తే అధర్వణ వేదానికి సంబంధించి ఏకైక బ్రాహ్మణము ఏది అన్నాడు సార్. ఆన్సర్ ఐతిరేయ బ్రాహ్మణము అయితే మనకు తెలుసు ఋగ్వేదము, శతపథ బ్రాహ్మణము అయితే మనకు తెలుసు యజుర్వేదము, ఈ యొక్క గోపద బ్రాహ్మణము అయితే ఇది సామవేదానికి సంబంధించింది. మరి తైవర్తీయ
త్రైవర్తి అనేది సామవాదానికి, గోపదము ఉండేది కేవలం దేనికి అంటే అధర్వణ వేదానికి ఉంటుంది. మనం గతంలో మాట్లాడుకున్నాం ఐతిరేయ బ్రాహ్మణముతో పాటుగా ఉండేది. సరే ఒకసారి గమనించండి. అధర్వణ వేదమునకు ఉండే ఏకైక బ్రాహ్మణము అన్నాడు సార్. ఆన్సర్ ఏమవుతుందంటే గోపద బ్రాహ్మణం అవుతుంది. గోపద బ్రాహ్మణం. ఐతిరేయ బ్రాహ్మణము అనేది పూర్తిగా ఋగ్వేదమునకు, అదేవిధంగా శతపథ బ్రాహ్మణము అనేది మనకి యజుర్వేదమునకు, త్రైవర్త్య కూడా దేనికి అంటే ఋగ్వేదమునకే. ఐతిరేయ త్రైవర్తి అనేది ఋగ్వేదమునకు చెందినవి, శతపథము అనేది యజుర్వేదమునకు, గోపదానికి చెందినటువంటి బ్రాహ్మణం ఏది అంటే అధర్వణ బ్రాహ్మణము. ఓకే సార్. నెక్స్ట్ యజుర్వేదములోని త్రైవర్త్య సంహిత ఏ వేద శాఖకు చెందినది అన్నాడు. త్రైవర్త్య ఏ వేద శాఖ? ఇక్కడ యజుర్వేదములో ప్రధానంగా ఉండేవి రెండు శాఖలు. అయితే కృష్ణ యజుర్వేదం అవ్వాలి లేదా శుక్ల యజుర్వేదం అవ్వాలి. అయితే శుక్ల లేదా కృష్ణ. ఇక్కడ మిగతా రెండు ఇక్కడ తీసేయవచ్చు, సామవేదము కానీ అధర్వణ వేదం. ఎందుకు ఆన్సర్లు ఏమి ఇచ్చాడు మనకి? యజుర్వేదం అన్నాడు. యజుర్వేదం ఇక్కడ రెండే ఉన్నాయి, శుక్ల ఆర్ కృష్ణ. సో ఇప్పుడు 19th లో ఏ బి ఆన్సర్ ఒకసారి చేయండి అమ్మా. సార్ 19th ఒకసారి ఈ రెండు అయితే కాదు, సామవేదము అధర్వణ వేదము కాదు. ఎందుకు? క్వశ్చన్ లో వాడు ఇచ్చాడు యజుర్వేదము అని. సో ఈ రెండు ఆప్షన్లు తీసేయండి, సామ అధర్వణ వేదాలు కాదు. సో ఇప్పుడు శుక్లయజురు మరియు కృష్ణ యజుర్వేదంలో ఏమవుతుంది సార్? ఆన్సర్ ఏమవుతుందంటే 19th. ఎస్ సార్, 19th బి అండి, కృష్ణ యజుర్వేదము. కృష్ణ యజుర్వేదానికి సంబంధించినది ఏది అంటే త్రైవర్తిక సంహిత అనేది. నెక్స్ట్ వేదకాలములో సభ మరియు సమితి అనే రెండు ప్రజా సభలు దేనికి సంబంధించినవి అన్నాడు సార్. సార్ మనకు ఆల్రెడీ తెలుసు, వేదకాలం అనేది క్రీస్తు పూర్వము 1500 నుండి 600 మధ్య కాలంలో ఉంటుంది అని. దీనిలో 1500 నుండి 1000 వరకు తొలి వేదకాలం అని, 1000 నుండి 600 వరకు మలి వేదకాలం అంటాం. తొలి వేద కాలంలో మానవుడికి ఏమి లేదంటే స్వార్థము లేదు. స్వార్థము లేదు కాబట్టి ఇక్కడ రాజ్యము అనే ప్రస్తావన లేదు. కానీ మలివేద కాలానికి వచ్చేసరికి స్వార్థం అనేది ఆవరించింది కాబట్టి ఏమి ఏర్పడ్డాయి? రాజ్యం ఏర్పడింది. మరి రాజ్యము ఏర్పడింది కాబట్టి ఎవరు ఉండాలి? రాజు ఉండాలి. సలహా ఇవ్వడానికి ఎవరు ఉండాలి? బ్రాహ్మణుడు లేదా మంత్రి ఉండాలి. రక్షకుడిగా ఎవరు ఉండాలి? సైన్యము ఉండాలి. మరి రాజు, బ్రాహ్మణుడు లేదా మంత్రి మరియు సైన్యానికి సంబంధించినటువంటి పరిపాలన సభలు ఏమిటంటే సభ మరియు సమితి. సభ మరియు సమితి దేనికి సంబంధించినవి అంటే పరిపాలనకు. మరి పరిపాలన చేసేటప్పుడు రాజుకి ఏమిస్తాయి? సలహాలు ఇచ్చే సమితులు ఏమిటంటే సభ మరియు సమితి. వేదకాలములో రాజుకు తోడ్పాటును అందించేవారు ఎవరంటే మంత్రి, సైన్యాధికారి లేదా సైన్యం అనేది. కానీ సభను ఉద్దేశించి అంటే సభ మరియు సమితి. సభా సమితి గూర్చి ఋగ్వేదములో ప్రస్తావన అనేది ఉంది. ఋగ్వేదములో కవల సోదరులుగా, ట్విన్ సిస్టర్స్ గా వేటిని భావిస్తామంటే సభ మరియు సమితి అనే అంశంలో గురించి ప్రస్తావిస్తాం. సభను 8 సార్లు, సమితి 9 సార్లు. ఋగ్వేదములో సభ 8 సార్లు, సమితి 9 సార్లు రావడము జరిగినది. వీటితో పాటుగా ఉండే మరో సభ ఏమిటంటే విధాత. విధాత అనేది ఋగ్వేదములో ఎన్ని సార్లు రావడం జరిగింది అంటే 122 సార్లు. సో ఇక్కడ వేదకాలములో సభ మరియు సమితి అనే రెండు ప్రజా సభలు దేనికి సంబంధించినవి అంటే రాజులకు సలహా ఇవ్వడానికి. వేదకాలం యొక్క టైం పీరియడ్ ఏమిటంటే 1500 నుండి 600 వరకు. సో తొలి వేదకాలము 1500 నుండి 1000 ప్రధానంగా సింధు నది ఆధారంగా ఉండేది. మలివేద కాలం 1000 నుండి 600 గంగా యమునకు ఆధారంగా ఉండేది. మలివేద కాలంలో ఏం ఏర్పడ్డాయి? రాజ్యము. వీటికి ఉదాహరణ మనకి భారతదేశ చరిత్రలో 16 షోడశ మహాజనపదాలు గూర్చి ఇక్కడ ప్రస్తావన అనేది ఉంది. ఓకే సార్. నెక్స్ట్ మనం గమనించుకున్నట్లయితే సార్ మన యొక్క పిఆర్ అకాడమీ ప్రస్తుతం అనేది ఆఫర్స్ అనేది ముఖ్యంగా హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్కి సంబంధించినటువంటి ఆఫర్స్ అనేది ఇంకా కొనసాగిస్తుందండి. దానిలో భాగంగానే మీకు లైవ్ క్లాసులు కూడా పెట్టడం అనేది జరుగుతూ ఉంది, గమనించాలి. సో ముఖ్యంగా మనం గమనిస్తే సిలబస్, ఎంటైర్ సిలబస్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది సార్. ఇక పూర్తిగా డిజిటల్ వీడియోస్ మరియు వాటితో పాటుగా మీకు 2 పేపర్లకు సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ అనేది ప్రొవైడ్ ఇవ్వడం జరిగాయి. ముఖ్యంగా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పిక్చర్ ఓరియంటెడ్ మెటీరియల్ కూడా మీకు అందించడం జరుగుతుందండి. నెక్స్ట్ మనం గమనించినట్లయితే సార్ ఋగ్వేదంలోని అత్యధిక స్తోత్రాలు అంటే అక్కడ ఉండే మంత్రాలు ఏ దేవునికి అంకితం చేయబడ్డాయి అన్నాడు సార్. ఎవరికి అనేది మనం ఒకసారి గమనించినట్లయితే
ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది సార్ గమనించండి సార్. ఇక్కడ డైరెక్ట్ గా మనకి ఇక్కడ ఉంది సార్ 250 స్తోత్రాలు అనేవి ఎవరికి ఉందంటే ఇంద్రునకు. ఇక్కడ మనం ఆల్రెడీ మాట్లాడాం ఋగ్వేదములో అష్ట దిక్పాలకులుగా ఉన్నటువంటి ఇంద్ర, వరుణ, అగ్ని, అదే విధముగా వాయుదేవుడకు, కుబేరునకు, యమధర్మరాజుకి, నిభృతికి, ఈశానుడికి వీరందరి గూర్చి చేయబడిన వేదము ఏది అంటే ఋగ్వేదము. ఎందుకు వేద కాలములో ఈ యొక్క అష్టదిక్పాలకులనే ప్రకృతి దేవతల పేరిట పూజించే వాళ్ళు. అందుకే ఎవరిని ఎక్కువగా ఇంద్రునకు, ఈ యొక్క దేవతలకు మానవులకు మధ్యవర్తిగా ఎవరిని పూజించే వాళ్ళము అగ్నిని. దేవతల యొక్క సర్వసైన్యాధికారిగా గాని దేవతలలో బలమైన వాడు ఎవరంటే వరుణుడు. తమ యొక్క శాపములచే మానవుల్ని శిక్షిస్తాడు, వరుణ శాపాలచే అని నమ్మేవారు. సోమ అనేది అశ్విని దేవతలతో తయారు చేయబడినటువంటి ఒక మత్తు పానీయము. దీని గురించి ఋగ్వేదంలో ఏ మండలంలో ఉంది అంటే 9వ మండలంలో కలదు. సోమ అనే తీగ గూర్చి, లేదా సోమ అనే రసము గూర్చి ఇది ఒక మత్తు పానీయానికి చెందినటువంటి దేవతలు స్వీకరిస్తారు. ఇక్కడ ఋగ్వేదంలో అతిథిగా మంత్రాలు లేదా స్తోత్రాలు అనేవి ఎవరికి ఉన్నాయి సార్ అంటే ఇంద్రుడకు. సో ఈ 4గురికి ఋగ్వేదంలో ఉన్నాయి, ఎక్కువగా ఎవరికంటే ఇంద్రుడకు. మనం గమనించినట్లయితే ఇక్కడ ప్రధానముగా గోవు అనేది మనకి ఆధారము. ఇది ఎన్నిసార్లు వచ్చిందంటే 176 సార్లు. మనకు ఆధారమైన జంతువు ఏది అంటే గుర్రము. ఇది సుమారుగా 226 సార్లు రావడం జరిగింది. సభ, సమితి అనే వరుసగా 8, 9 సార్లు. విధాత అనేది 122 సార్లు రావడము జరిగింది. అదేవిధంగా మనం గమనిస్తున్నట్లయితే సరస్వతి నది ఒకసారి, అదేవిధముగా గంగా నది, సింధు నదుల గురించి కూడా ఏ వేదములో ఉంది అంటే ఋగ్వేదములో ఉండడం జరిగింది. ఇది మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే ఋగ్వేదానికి సంబంధించిన అంశాలు. నెక్స్ట్ వేద సాహిత్యంలోని 6 వేదాంగాలు దేనికి సంబంధించినవి? వేదాంగాల సంఖ్య ఎంత అంటే 6. కానీ మన క్వశ్చన్ ఏం అడిగాడు? దేనికి సంబంధించినవి అన్నాడు. దేనికి సంబంధించినవి అన్నాడు సార్. ఆన్సర్ చేయాలి 21. సో 22 ఒకసారి ఆన్సర్ చేయండి సార్. వేద సాహిత్యములో లోని 6 వేదాంగాలు దేనికి సంబంధించినవి అన్నాడు. సో ఒకసారి గమనించాలి. సరే గమనించాలి. వేద సాహిత్యంలోని 6 మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. 6 అనేవి ఈ యొక్క వేదాంగాలు తత్వశాస్త్రానికి సంబంధించినవే, లేదా వేదాలను సరిగ్గా అర్థం చేసుకోవడానికి మరియు ఉచ్చరించడానికి సహాయపడే శాస్త్రాల, లేదా 6 రకాల యజ్ఞాల, 6 రకాల వివాహ పద్ధతుల? ఇదైతే కాదు సార్. ఎందుకు? మన యొక్క సనాతన సాంప్రదాయములో వివాహ వ్యవస్థ అనేది 8 రకాలుగా ఉంది. అష్ట వివాహ వ్యవస్థలు మనువు ప్రకారము. ఎవరి ప్రకారము? మనువు ప్రకారము. కులము ఆధారంగా తీసుకుంటే వివాహ వ్యవస్థలో 2 రకాలు. అగ్రవర్ణము, అదే అనులోమ వివాహము, మరి విలోమ లేదా ప్రతిలోమ వివాహం. ఇక్కడ మనం గమనిస్తే ఇది కాదు. 6 రకాల యజ్ఞాలు. సరే ఇక్కడ యజ్ఞాలు గూర్చి మనకి చెప్తుంది ఏదంటే యజుర్వేదము. 6 తత్వశాస్త్రాలు, షడ్దర్శనాలు ఉన్నాయి సార్. అవి అయితే వేదాంగాలు అయితే కాదు. మనకు ఉండేవి ఏమిటి అంటే అక్కడ మనం తీసుకుంటే కణాదు యొక్క వైశేషికము, అదే విధముగా గౌతమి యొక్క న్యాయ దర్శనము, పతంజలి యొక్క యోగ దర్శనము, జైమిని యొక్క పూర్వ మీమాంస, అదే విధముగా బాదాయనుడి యొక్క ఉత్తర మీమాంస వంటి అంశాల గురించి చెప్తుంది. 6వది మనకి కపిలుడి యొక్క సాంఖ్యక శాస్త్రము గురించి మనకు ఉంటుంది సార్. సో ఆన్సర్ ఏమవుతుందంటే వేదాలను సరిగ్గా అర్థం చేసుకోవడానికి మరియు ఉచ్చరించడానికి. ఎందుకు? ఉచ్చరణకు సంబంధించిన శాస్త్రం ఏది అంటే శిక్ష మరియు నిరుక్త మరియు కల్ప, వ్యాకరణము, ఛందస్సు. దీనితో పాటుగా మనం తీసుకున్నట్లయితే ఏముంది? జ్యోతిష్యం. ఇవన్నీ కూడా దేనిలో భాగాలంటే వేదాంగాలలో భాగాలు. ఈ వేదాంగాలు అనేవి వచ్చినవాడు మాత్రమే వేద సాహిత్యాన్ని అభ్యసించగలడు అనేది ఇక్కడ అర్థం. వేదాంగాలలో కల్పము మాట్లాడాం. వేదాంగాలు 6 అని చెప్పాం. ఆ 6 రాసాం మనం. శిక్ష, నిరుక్త, కల్ప, ఛందస్సు, వ్యాకరణము, దానితో పాటుగా మనం తీసుకున్నట్లయితే జ్యోతిష్యము అని. సో ఇక్కడ ఏమంటాడు? కల్పము దేనిని వివరిస్తుంది అన్నాడు. ఉచ్చారణ గురించి వివరించేది ఏమిటి అంటే శిక్ష. ఛందస్సు అనేది ఛందస్సు అంటే లయబద్ధంగా ఉన్నాయా లేదా. అదే విధంగా ఆచార కర్మల గూర్చి, ఆచారాలు కర్మల గూర్చి, షోడశ కర్మలు అనేవి దేని గురించి ఉన్నాయి? కేవలం కల్పలో మాత్రమే ఉన్నాయి. మనం చెప్పుకున్నాం 16 అని. ఖగోళ శాస్త్రము ఇదే మనం చెప్తుంటాం. ముఖ్యంగా గ్రహ వ్యవస్థల గూర్చి ఏం చెప్తుందంటే జ్యోతిష్యం అనేది చెప్తుంది. సో 23 అనేది ఆన్సర్ ఏమవుతుందంటే ఆచారాలు మరియు కర్మల గూర్చి తెలియజేసేది ఏమిటి అంటే కల్ప అని చెప్తాం సార్. గృహకల్ప అనేది మనకి పూర్తిగా వివరిస్తుంది ఆచార సంప్రదాయాలను గూర్చి.
కల్పలో మనకి భాగాలు ఉంటాయి, గృహ కల్ప అనేది ఉంటుంది. ఈ గృహ కల్ప అనేది మనకి వివరించడం జరుగుతుంది సార్. సంగీతము మరియు ఛందస్సుల యొక్క లోతైన నిర్మాణాలు కలిగి ఉన్న వేదము ఏది అన్నాడు సార్. సార్ సంగీతము, సంగీతానికి సంబంధించిన వేదము ఏది అంటే ఆన్సర్ డైరెక్ట్ గా మనం ఏం పెట్టాల్సి ఉంటుంది, ఆన్సర్ సామవేదము. ఇంకా ఎటువంటి డౌట్ లేదు సార్, ఇక్కడ మనం ఎటువంటి డిస్కషన్ పెట్టుకో అక్కర్లేదు. సంగీతానికి ఆధారమైన వేదము ఏది అంటే మనకి ఆన్సర్ ఏమవుతుందంటే సామవేదం ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకు, ఋగ్వేదం అనేది దేవతల గూర్చి, యజుర్వేదం అనేది యజ్ఞాల గూర్చి, అధర్వణ వేదం అనేది యజ్ఞ కర్మ కాండల గూర్చి ఉంటుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది అంటే అక్కడ ఆన్సర్ ఏమవుతుంది సామవేదము. ఎస్ 24B అనేది ఆన్సర్ అవుతుంది సార్. 24B అవుతుంది సార్. నెక్స్ట్ మనం గమనిస్తే 25 ఏమిచ్చాడు, ప్రస్తుత కాలములో అత్యంత ప్రాచుర్యములో ఉన్న మరియు అసంఖ్యాక సంస్కృత వేద పాఠశాలల ద్వారా బోధించబడుతున్న యజుర్వేద శాఖ ఏది అన్నాడు సార్. అంటే ప్రజెంట్ మనము ముఖ్యంగా మనం గమనిస్తే వేద పాఠశాలని టీటీడీ బోర్డు అనేది ప్రజెంట్ మనకి నిర్వహిస్తుందండి. మరి ఆ టీటీడీ బోర్డు నిర్వహిస్తున్నటువంటి ఆ యొక్క వేద పాఠశాలల యందు యజుర్వేదములో ఉండేందుకు, యజుర్వేదం యజ్ఞ యాగాలకు సంబంధించింది. మరి ఆ యజ్ఞ యాగాలలో ఏ శాఖను గూర్చి చెప్తుంది అన్నాడు. మనకి యజుర్వేదంలో ప్రధానంగా ఉండే శాఖలు రెండు. ఒకటి కృష్ణ యజుర్వేదము, 2 శుక్ల యజుర్వేదము. ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ ఈ 2 తీసేయండి. ఎందుకు, ఇక్కడ శుక్ల యజుర్వేదము, కృష్ణ యజుర్వేదం అన్నాడు. యజుర్వేదం ఈ 2 ఒకటి అవ్వాలి. అయితే శుక్ల యజుర్వేదం అవ్వాలి, లేదనుకున్నట్లయితే ఏమవ్వాలి, కృష్ణ యజుర్వేదం అవ్వాలి. శుక్ల యజుర్వేదమా, కృష్ణ యజుర్వేదమా? ఒకసారి ఆన్సర్ చేయండి అమ్మా దీనికి. 25th. ఎస్ కమాన్ సార్. ఇక్కడ పూర్తిగా నేడు ఆధునిక కాలంలో కానీ లేదా అప్పుడు కానీ అసంఖ్యాక అన్నాడు సార్. ఎక్కువ సంఖ్యలో సంస్కృత వేద పాఠశాలల ద్వారా నేర్పబడుతున్న యజుర్వేదం ఏది అంటే శుక్ల యజుర్వేదము. సార్ గమనించాలి చూడండి, ఇక్కడ మనము అంటే పిల్లవాడికి రావాలనే ఉద్దేశంతో 2 ఇక్కడ శుక్ల యజుర్వేదానికి మరో పేరు, కృష్ణ యజుర్వేదానికి మరో పేరు ఇచ్చాం. కానీ ఎగ్జామ్ హాల్లో ఇవి 2 కనిపించవు. ఇక్కడ శుక్ల యజుర్వేదానికి ఉన్న మరో పేరు వాజసనయి సంహిత, లేదా కృష్ణ యజుర్వేదానికి అయితే త్రైతృతీయ సంహిత అంటాడు. సో ఆన్సర్ ఏమవుతుందంటే సి అనేది అవుతుంది సార్. సార్ క్లాస్ 9:30 స్టార్ట్ అయింది సార్. సార్ నెక్స్ట్ క్లాస్లో ఆగమాల గురించి చెప్పే ప్రయత్నం చేస్తాం సార్. సో రేపు ఎల్లుండి లైవ్ ఉంటుంది. సో ఆ యొక్క లైవ్లో మ్యాక్సిమం ఆగమాల గురించి, వీలుంటే భూ రికార్డులకు సంబంధించినటువంటి అంశాల గురించి ప్రస్తావిస్తాను. మ్యాక్సిమం ఈవేళ మనకి ఇది కంప్లీట్ అయిపోతుంది. వేదకు సంబంధించినటువంటి అంశం అనేది అంటే ఈజీ టాపిక్ అని చెప్తున్నాం. మనకి రేపటి నుండి వీలుంటే భూ రికార్డులకు సంబంధించి కానీ, లేదనుకున్నట్లయితే వివాహ వ్యవస్థలో కింద మనకి డ్రై టాపిక్స్ ఉన్నాయి కదా 9th, 10th, 11th, 12th యూనిట్లు, వాటి నుండి కానీ, లేదా మీరు అడిగినట్లు చూసుకున్నట్లయితే ఆగమాలు, ఈ ఆగమాల గురించి కానీ మనకు చెప్పే ప్రయత్నం చేద్దాం సార్ రేపటి నుండి. ఓకే సార్, తప్పకుండా సార్. ప్రజల కొరకే కదా పరిపాలన అనేది ప్రజాస్వామ్యంలో ముఖ్య లక్షణం. సో దాని ఆధారంగా మనం ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం సార్. సరే, ఇంతవరకు అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సరే, ఇక్కడ మీకు బిట్టు మాత్రమే కాదు సార్, ఆ బిట్టుకు సంబంధించి 4 ఆప్షన్స్ గురించి కూడా వివరించడం అనేది జరుగుతుంది. సరే, ఇక్కడ మీకు అయ్యే బిట్ల సంఖ్య చూడడానికి 30గా ఉన్న మీరు బాగా ఆలోచిస్తే మేము 120 ఆన్సర్లు అనేవి చెప్పడం జరుగుతుంది. అంటే ఒక రోజులో మేము ఇస్తున్నది ఏంటంటే 120 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. సో గమనించాలి, దాని రిలేటెడ్ అంశాలు కూడా మీతో మాట్లాడుతూ ఉన్నాము. సో ప్రెజెంట్ అనేది ఈ పిఆర్ అకాడమీ అనేది కేవలం ఎండోమెంట్కే కాదు సార్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నోటిఫికేషన్ల కొరకు అన్ని కోర్సులకు సంబంధించినటువంటి అంశాలను అందిస్తుంది. అదే విధముగా ప్రతి కోర్సు పై కూడా అతి తక్కువ ధరకే 50% ఆఫ్తో మనం నడుస్తూ ఉంది సార్. సో దీనికి ఒక్క ఎండోమెంట్కే కాదు సార్ మన లైవ్ అనేది, ఆర్ఆర్బికి సంబంధించి కూడా లైవ్ నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్, మరియు ఇప్పుడు కొత్తగా వచ్చిన నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరికి ఇన్ సర్వీస్లో ఉన్న వాళ్ళకి కూడా టెట్ అనేది అవసరం అంటున్నాడు. దానిలో కీ రోల్ పోషించేది ఏమిటంటే ఇంగ్లీష్ సబ్జెక్టే. ఇంకా రానున్న రోజుల్లో ప్రొఫెషన్సీ అంటున్నాడు. సో మరి ఆ ప్రొఫెషన్సీ టెస్ట్కి సంబంధించి కూడా మనకి ఇంగ్లీష్ అనేది అవసరం అవుతుంది. సో దానికి సంబంధించి కూడా మన కోర్స్ అనేది అవైలబుల్గా ఉంది సార్. సో గమనించండి సార్, పురుష సూక్తములోని ప్రస్తావించబడిన 4 వర్ణాలలో రాజన్య అని మొదటి పిలువబడినది ఏది అన్నాడు సార్.
సార్ ముఖ్యంగా మనకి ఇక్కడ డైరెక్ట్ గా తెలియవలసింది ఏమిటంటే పురుష సూక్తము అంటే 10వ మండలము ఋగ్వేదములో తెలియజేస్తున్నాము. పురుష సూక్తం దేని గురించి చెప్పిందంటే విశ్వ జననము గురించి చెప్పింది. విశ్వ జననాన్ని సృష్టించిన వాడు లేదా విశ్వ జన్మకర్త ఎవడంటున్నామంటే బ్రహ్మ అంటున్నాం. ఇక్కడ మనకి ఏమడిగాడు వాడు, అసలు 4 వర్ణాలు వాడే ఇచ్చాడు. ఏమని 4 వర్ణాలు అన్నాడు, ఇబ్బందే లేదు మనకి. మనకేమన్నాడు, రాజన్య అనే వర్ణము ఈ క్రింది వర్ణాలు ఏ వర్ణానికి చెందినది అంటున్నాడు సార్. మరి ఇక్కడ బ్రహ్మ దృష్టిలో 4 వర్ణాలు వచ్చాయి. ఒకటి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. బ్రాహ్మణుడు బ్రహ్మ తల నుండి, క్షత్రియుడు బాహుల నుండి, వైశ్యుడు ఉదరము నుండి, శూద్రుడు పాదముల నుండి. సో రాజన్య అంటే క్షత్రియుడు అండి, రాజు, రాజన్య. ఓకే సార్, క్షత్రియుడు ఇక్కడ ఆన్సర్ అవుతుంది అనమాట డైరెక్ట్ గా. క్షత్రియ ఎస్ సార్, ఎస్. నెక్స్ట్, ఏ వేదములో భూమి సూక్తము అనే ముఖ్యమైన భాగము ఉంది? ఇది భూమి మరియు దాని వనరుల ఆవశ్యకతను నొక్కి చెప్తుంది. సరే గమనించాలి, ఇంతవరకు మనం ఉన్నది ఏమిటి అంటే పురుష సూక్తము విన్నాం, బాగానే ఉంది. పురుష సూక్తం అంటే ఏ వేదము? ఋగ్వేదము. ఇంకా బాగుంది. ఈ ఋగ్వేదములో పురుష సూక్తం అనేది ఏ మండలము? 10వ మండలము. అది వెళ్ళని అయిపోయింది. కానీ మనకి ఇప్పుడు బోర్డు మీద కనిపిస్తుంది ఏమిటంటే భూమి సూక్తము అనే ముఖ్యమైన భాగము ఉంది. ఇది భూమి మరియు దాని వనరుల ఆవశ్యకతను నొక్కి చెబుతుంది అన్నాడు. ఏ వేదము? ఋగ్వేదం చెప్తుందా? సామవేదమా? యజుర్వేద వేదమా? అధర్వణ వేదమా? గమనించాలి సార్. ఇక్కడ డైరెక్ట్ గా గుర్తుపెట్టుకోండి సార్. ఇక్కడ భూమి సూక్తము అనేది ప్రధానముగా ఏ వేదములో ఉంది అంటే అధర్వణ వేదము. ఏ వేదము సార్? అధర్వణ వేదములో ఉంది, యజుర్వేదం కాదు సార్. అధర్వణ వేదమా అనేది రైట్ ఆన్సర్ అవుతుందండి డైరెక్ట్ గా. భూమి సూక్తము అనేది ఏమిటి అంటే మనకి అధర్వణ వేదం. సార్ నెక్స్ట్, సర్వం కలిధ్వం బ్రహ్మ అంటే ఈ మొత్తము కూడా బ్రహ్మే సృష్టించాడు అనే వాక్యము, ఈ వాక్యము ప్రధానంగా ఏ ఉపనిషత్తులో ఉంది అన్నాడు సార్. ఐతరేయ ఉపనిషత్త, కేనోపనిషత్త, చందుగ్య ఉపనిషత్త, మాండుక్య ఉపనిషత్తు అంటున్నాడు సార్. ముండకో ఉపనిషత్తు మనం ఆల్రెడీ చదివాం. ముండకో ఉపనిషత్తు అనేది సత్యమేవ జైత అనే వాక్యమును గూర్చి మనకి ప్రస్తావించబడినది. కానీ మనకేమన్నాడు, యావత్ ఈ సర్వం అంతయు కూడా బ్రహ్మమయమే, అహం బ్రహ్మస్మి, నేనే బ్రహ్మను అన్న వాక్యములు ఎక్కడ కనిపిస్తున్నాయి, ఏ ఉపనిషత్తులో ఉన్నాయని అడుగుతున్నాడు సార్. ఆన్సర్ ఏమవుతుందంటే చాందుద్యోగ ఉపనిషత్తు అనేది అవుతుంది సార్. ఐతరేయ బ్రాహ్మణుల ప్రజంగా ఆంధ్రుల గూర్చి గాని ఆడపిల్ల గూర్చి గాని, ఆడపిల్ల అనేది కుటుంబానికి హీనహేతువు, పురుషుడు అనేవాడు కుటుంబానికి రక్షకుడు అని చెప్పింది ఏంటంటే ఐతరేయ బ్రాహ్మణమే చెప్తుంది సార్. కేనోపనిషత్తు ముఖ్యంగా చెప్పింది మరణము తరువాత నేనేమవుతాను, ఇప్పుడు చనిపోయాను, నా శరీరం కట్టిల్లో పెట్టి కాల్చేశారు, మరి నా నుండి వెళ్ళిపోయిన ఆత్మ అనేది ఎక్కడికి వెళ్తుంది? మోక్షానికి వెళ్తుందా, యమలోకానికి వెళ్తుందా? అపరిచితుడి సినిమాలో చూపించిన అన్ని ఏపుడు లేపుతామా అనే అంశం గురించి ఇక్కడ మాట్లాడుతాడు యముడితో కేశోపనిషత్తులో. నచికేతుడు అనే ముని కుమారుడు. సో మాండుక్య ఉపనిషత్తు అనేది ముఖ్యంగా గమనిస్తే ఇది వర్ణ వ్యవస్థ అంశాల గురించి మాట్లాడుతుందండి. సో అహం బ్రహ్మస్మి లేదా సర్వం కలిధ్వం బ్రహ్మ అనేవి దేనిలో ఉంటాయంటే చాంద్ ఉద్యోగ ఉపనిషత్తులో ప్రస్తావించబడి ఉంటుంది. సరే, వేదం అనే పదం సంస్కృత మూల పదం నుండి ఉద్భవించింది. మరియు దాని అర్థం ఏమిటి సార్? సకల భాషలకు కూడా పుట్టిన భాష ఏమిటంటే తల్లి భాష సంస్కృతము, ప్రస్తుతం చచ్చిపోయిన భాష ఏమిటంటే సంస్కృతమే. మనకు అది అడగలేదండి. ఇక్కడ వేదము అనే పదము సంస్కృతం నుండి వచ్చింది. ఏ పదము నుండి వచ్చింది అన్నాడు సార్. ఇక్కడ ఆన్సర్ ఒకసారి గమనిస్తే సార్, విద్ అనే పదం నుండి వచ్చినది వేదము. విద్ అనగా అర్థం ఏమిటంటే జ్ఞానము. ఐ నో, టు నో ద ఏదైనా రావచ్చు, టు నో తెలుసుకోవడము అని అర్థంలో వాడుతాం సార్. సో ఇక్కడ వేదము అంటే తెలుసుకోవడము. వేదానికి ఆధారమైన పదం ఏమిటంటే విత్. ఏదండి? విత్ అనే ధాతువు టు ఐ నో అనే అర్థంలో వాడుతూ ఉంటాం. ఓకే సార్, విత్. ఇక్కడ వేదము అనే పదం ఏ సంస్కృత ధాతువు నుండి వచ్చిందంటే విత్ అనే సంస్కృత ధాతువు నుండి రావడము జరిగింది సార్. నెక్స్ట్ సార్, వేదాలకు అంతర్గత వివరణగా పరిగణించబడే మరియు ప్రధానంగా అరణ్యాలలో నివసించే ఋషులచే బోధించబడిన గ్రంథాలు ఏవి అన్నాడు సార్. సార్ ఒకసారి గమనించండి, మరియు తర్వాత చూడండి సార్. ప్రధానంగా అరణ్యాలలో నివసించే
ఋషులచే అన్నాడు సార్. అరణ్యాలచే, అరణ్యాలలో ఋషులచే రచించబడిన ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? స్మృతుల, అరణ్యకాల, వేదాంగాల, పురాణాల. సార్ పురాణాలన్నింటినీ రాసిన వాడు వ్యాసుడు. తీసియండి. వేదాంగాలు అనేవి 6 ఎవరు రచించబడలేదు, అవి నియమావళి పుస్తకాల్లో ఉన్నవి. స్మృతి అంటే గుర్తు పెట్టుకునే లయబద్ధముగా ఉండేవి, అవి కూడా ఎవరు రాయలేదు, ఉదాహరణకు వేదాలు. మరి ఇక్కడ మిగిలిపోయిన ఆన్సర్ ఏమవుతుంది? అరణ్యకాలు. ఇక్కడ అరణ్యాలలో నివసించే ఋషులచే రచింపబడినవి ఏమిటి అంటే అరణ్యకాలు. ఇది వేదానికి, వేద వాంగ్మయానికి అనుబంధముగా ఉండే అంశం ఏది అంటే ప్రధానంగా అరణ్యకాలు. ఓకే సార్. సో నెక్స్ట్ మనం గమనించినట్లయితే 13th అనేది బి సార్. వెరీ గుడ్. సార్ ప్రస్తుతానికి మనకి పిఆర్ అకాడమీ అనేది 50% ఆఫర్తో మనకి ఒక ఎండోమెంట్ కోర్స్ అనేది పేపర్ 1 కానీ పేపర్ 2, పేపర్ 1 అయితే పేపర్ 1 అండ్ 2 కలిపి అయితే కేవలం 1499 రూపాయలకి, కేవలం పేపర్ 2కి సంబంధించినటువంటి అంశాలు అయితే కేవలం 999కే మనకి అందిస్తూ ఉందండి ప్రస్తుతానికి ఈ యొక్క కోర్స్ అనేది. ఓకే సార్. నెక్స్ట్ మనం గమనించినట్లయితే సో మరి ఈ రోజుకి ఈ యొక్క లైవ్ సెషన్ అనేది క్లోజ్ చేద్దాం సార్. మళ్ళీ రేపటికి 9:30కి మళ్ళీ మనం లైవ్లో కలుద్దాం. ఓకే సార్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ సార్. ఆల్ ది బెస్ట్ సార్. సో ఏ క్షణమైన ఎప్పుడైనా మన నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. సో వచ్చిన తర్వాత సో ఇక్కడ అన్ని క్వశ్చన్లు ఎగ్జామ్ హాల్ అనేవి టఫ్గానే వస్తాయి అనుకోవడం అమాయకత్వం అండి. ఏదో మనకు సామెత ఉంది, అది చెప్పొచ్చో లేదో, గజేతగాడు గడ్డలో పడి మునిగిపోయాడు అనేది. సో ఇక్కడ మనకి కేవలం మనం ఇక్కడ చెప్తుంది బేస్మెంట్ పరంగానే మనకు ఒక అవగాహన ఇంతవరకు. అంటే ఎందుకంటే మనం అన్ని చదువులేని ఇప్పుడు మోడర్న్ ఎడ్యుకేషన్ ఏమయ్యాయంటే సార్ ప్రధానంగా ఇంటర్మీడియట్తో అయితే ఎంటెక్ బీటెక్ లేదా నీట్, లేదనుకున్నట్లయితే బిఎస్సి అంటున్నాం, కంప్యూటర్ సైన్స్ అటువైపు వెళ్తున్నాం తప్ప ఎప్పుడో మనం 10th క్లాస్ ముందు వదిలేసిన శ్వాసలకు సంబంధించి కానీ ముఖ్యంగా మన హిందూ పురాణాల గురించి కానీ మనకు తెలియట్లేదు. సో దాన్ని కొద్దిగా మిమ్మల్ని పరిచయం చేయాలనే ఉద్దేశమే తప్ప ఇక్కడ మీ శక్తియుక్తుల్ని పరీక్షించేంత స్థాయి అయితే మాకు లేదని మేము అనుకుంటున్నాం సార్. ఇక్కడ గమనించాలి అది మీరైతే. ఇక్కడ కేవలం దాని గురించి చెప్పే ప్రయత్నమే చేస్తున్నాం తప్ప ఇంకేమీ లేదు. సో మాకు వీలైనంతలో మేమనేది ప్రీవియస్ బిట్స్ అనేది తీసి మీకు ఇస్తూ ఉన్నాం. సో దానికి సంబంధించి రిలేటివ్గా ఉన్న అంశాలు మాట్లాడుతూ ఉన్నాం. రేపు పొద్దున్న బిట్ ఎలా ఇస్తే మీరు ఏం చేయాలి, ఎలా ఎదుర్కోవాలి అనేందుకు ఒక రహదారిని మాత్రమే, ఒక రోడ్డును మాత్రమే, ఒక టార్చ్ బేరర్గా ఉండే ప్రయత్నమే చేస్తున్నామే తప్ప అంతకు మించి మేమేమి చేయట్లేదని ఈ సభాముఖంగా విన్నవించుకోవడం జరుగుతుంది. సో రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం సార్. థ్యాంక్ యూ సార్. సో రేపటికి 9:30కి వస్తారని ఆశిస్తున్నాం. సో లైవ్లో ఉండేది ప్రజెంట్ అయితే కనిపిస్తూ ఉన్నారు సార్ ఎక్కువ మంది, బట్ చార్ట్ వైజ్లో వచ్చే చాలా తక్కువ ఉన్నాయి, లైక్లు ఇంకా తక్కువగా ఉన్నాయి సార్. షేర్ అయితే ఉందో లేదో తెలియట్లేదు. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఒకసారి షేర్ చేయండి సార్. సార్ ఎప్పుడూ కూడా ఎగ్జామ్ అనేది ఈజీగానే ఉంటుంది చదివిన వాళ్ళకి, చేసిన వాళ్ళకి. మనకి ఎప్పుడు కష్టంగా ఉంటుందంటే ఒక రాని బిట్టు తెలిసినప్పుడే అయ్యో అనిపిస్తుంది, 1-2 బిట్లు మనకు తెలిసినవే వస్తే ఈజీ అనిపిస్తుంది. సో ఆ ఈజీ వచ్చినప్పుడు, ఆ కష్టంగా వచ్చినప్పుడు ఒకేలా ఉన్న ఏదైతే బ్యాలెన్స్ చేసుకుని వెళ్తాడో వాడు మాత్రమే సక్సెస్ అవుతాడు. సో మనకి ఇది భగవద్గీతలో ఒక వాక్యం ఉంటుంది, స్థితప్రజ్ఞుడు కష్టముల్లో కానీ దుఃఖములు యందు కానీ ఒకే మనస్తత్వము కలిగి ఉండేవాడినే స్థితప్రజ్ఞుడు అనబడును అని పిలుస్తామని చెప్పి అనుకుంటుంది అనమాట. సో ఎవడైతే అక్కడ 2 గంటలు 3 గంటలు అంత స్టెబిలిటీగా ఉండగలుగుతారో కంపల్సరీగా వాళ్ళు సక్సెస్ అవుతారండి, వాళ్ళు అనుకున్నటువంటి గోల్ని అచీవ్ అవుతారు. ఓకే సార్. ఆల్ ది బెస్ట్ అండి. మేబీ టుమారో టాపిక్ అనేది సో ఇందాక కొంతమంది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆగమ శాస్త్రాల గురించి అడిగారు సార్. సో దాని గురించి లేదనుకున్నట్లయితే భూ రికార్డులకు సంబంధించి కానీ లేదా మనకి 9th టాపిక్ వివాహం ఉంది. సో ఈ రెండింటి లేదా డ్రై టాపిక్స్ గురించి వెళ్ళే ప్రయత్నం చేద్దాం సార్. ఓకేనండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.
సిస్టర్